అందుకని మత్తయి సువార్తకు వచ్చేలేక దేవుడు ఒక మట్టిని హత్తుకుంటున్న మనిషి. దేవుని పిల్లలారా, బైబిలు దేవుడు రాయించి ఈ మనుషుల చేతుల్లో పెట్టాడు. బైబిలు మానవుల మధ్యలోనికి రావడానికి గల కారణం మనిషి జీవితంలో చేస్తున్న తప్పులు, బ్రతుకుతున్న జీవన విధానాన్ని మార్చాలి, తప్పులు దిద్దాలి, సత్యాన్ని చెప్పాలి, వారి జీవితాలను కాపాడాలి అన్న ఉద్దేశంతో దేవుడు బైబిల్ను రాయించాడు. బైబిల్ను చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మన జీవితాన్ని చక్కబెట్టుకునే ఎన్నో సంగతులు దేవుడు బైబిల్లో బయలుపరుస్తూ ఉంటాడు. బైబిలును జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి చదవాలి. ప్రసంగాలు జీవితాన్ని మార్చుకోవడానికి, దేవుడికి దగ్గర అవ్వడానికి వినాలి. దేవుడి సన్నిధి అలాగే ఉండాలి అని ప్రారంభం నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు దేవుడి సన్నిధి అనగానే ప్రజలు మరోలా అర్థం చేసుకున్నారు. దేవుడి దగ్గరికి వెళితే, దేవుడి సన్నిధిలో కూర్చుంటే మాకేం లాభం కలుగుతుంది, ఆయన్ను సేవించటం వలన, ఆయన్ను పూజించటం వలన మాకేంటి లాభం అని దేవుడి దగ్గర కూడా లాభ నష్టాల గురించి ఆలోచించారే తప్ప దేవుడిని కన్న తండ్రిగా భావించి, దేవుడు నన్ను కన్నవాడు, ఈ లోకానికి పంపినవాడు, ఆయన రాయించిన బైబిల్లో ఉన్న మాటలు చెప్పబడుతున్న సభ ఏదైతే ఉందో, దేవుడి సన్నిధి ఏదైతే ఉందో, అది నా జీవితాన్ని చక్కపెట్టుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, నా జీవితానికి అవసరమైన ఎన్నో సంగతులు నాకు నేర్పించడానికి ఏర్పాటు చేశాడు అని వాక్యం మీద ఆశతో దేవుడి సన్నిధికి వచ్చేవారు తగ్గిపోతున్న కాలం వండిది. కారణం ఏంటంటే, మనిషి మైండ్ లేదా మనిషి మెదడు లేదా మనిషి యొక్క హృదయం అంతా ఏమి నిండిపోయింది రోజు అంటే ఈ లోకం నిండిపోయిందండి. ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ లోకంలో ఉన్న బంగారము, ఈ లోకంలో ఉన్న ఆస్తులు. తెల్లవారు లేస్తే రాత్రి మనిషి పడుకునేంత వరకు మనిషి ఆలోచిస్తున్నది అలా ఒక్కదానికోసమే, డబ్బు, ధనం. దాని చుట్టూనే మనిషి జీవితం, దాని చుట్టూనే మనిషి ఆలోచనలు, దాని చుట్టూనే మనిషి ప్రణాళికలు, దాని చుట్టూనే మనిషి జీవితం యొక్క నిర్ణయాలు. ఎప్పుడు కూడా మనిషి ఆలోచిస్తున్నది డబ్బు, ఎలా సంపాదించాలి, ఎలా కూర్చుకోవాలి, ఎలా మేము ఈ లోకంలో గొప్పవాళ్ళం అవ్వాలి అని మనిషి ఒక రకంగా ఒక మాయలో చిక్కుకున్నాడు అని చెప్పక తప్పదు. ధనం అనే మాయలో చిక్కుకున్నాడు, ఆస్తులు అనే మాయలో చిక్కుకున్నాడు, అంతస్తులు అనే మాయలో చిక్కుకున్నాడు. అధికారం ఉంటేనో, డబ్బు ఉంటేనో, ఆస్తి ఉంటేనో, సిరి ఉంటేనో, సంపద ఉంటేనో నేను గొప్పవాడిని, నాకు అన్నీ ఉన్నట్టే అనే ఒక రకమైన మాయా ప్రపంచంలోనికి మనిషి వెళ్ళిపోయాడు. ఇదంతా మాయండి. ఎందుకు మాయ అని చెప్తాను అంటే, మీరు ఒక మాట ఆలోచించండి, ఇది మాయ అని ఎందుకన్నాను అంటే, కరోనా టైంలో నుండి డబ్బులున్న వాళ్ళు డబ్బుతో ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగారా? మీరు చెప్పండి. డబ్బు ప్రాణం నిలబెట్టిందా? అధికారం ప్రాణాన్ని నిలబెట్టిందా? ఏమున్నా కూడా ఆ మనిషి పైన దేవుని తోడు, దేవుని కృప లేకపోతే నీకు ఎన్నున్నా సరే, నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు ప్రాణాపాయం వచ్చినప్పుడు, నీకు కీడు నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వేదో దేన్నైతే నమ్ముకుని దాని మాయలోనే దేవుడికి సైతం దూరం అయిపోయి, మనుషులకు దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, దేవుడికి దూరం అయిపోయి బ్రతుకుతున్నావో అదేది నిన్ను కాపాడలేదు. ఈరోజు అంశం మీరు చాలా జాగ్రత్తగా వింటే నిజంగా దేవుడు పలుకుతున్న మాటల్లో వాస్తవాలు ఈరోజు మీకు అర్థమవుతాయి. నిజంగా బైబిల్లో ఉన్న ఈ మాటలు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటే సమాజం ఎంత బాగుండేది అని అనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి. బైబిల్ అర్థమైతే సమాజం చాలా ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. కొట్లాటలు ఉండవు, గొడవలు ఉండవు, పగలుండవు, కక్షలు ఉండవు, విభేదాలు ఉండవు, ఒకరినొకరు దూరంగా శత్రువులుగా భావించుకునే పరిస్థితులు ఉండవు. బైబిల్ అర్థమైతే, బైబిల్లో ఉన్న దేవుడి మాటలు అర్థం కాలేదు కనుకే
ఈరోజు మనిషి పగతో రగిలిపోతున్నాడు, ద్వేషాలతో రగిలిపోతున్నాడు, శత్రుత్వాలు పెంచుకుని అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, సొంత కుటుంబం, సొంత రక్త బంధువుల మధ్యలోనే సఖ్యత, సమాధానం లేని రోజులు ఇవి. కారణం ఏంటంటే, మీరు ఏ గొడవైనా తీసుకోండి, ఆ గొడవ వెనకాల ఉండేది ఏంటంటే ఆస్తి, డబ్బు. అక్కడేనండి మనిషి చెడిపోయేది, అక్కడేనండి బంధం విడగొట్టుకునేది. ఈరోజు మీరు జాగ్రత్తగా, దేవుడు ఒక మాట చెప్తాడు బైబిల్లో. ఈ రాత్రి ఆ మాట ప్రశాంతంగా ఆలోచించాలి. మీ జీవితానికి, ముఖ్యంగా మీ ఆత్మీయ జీవితానికి, ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకడానికి, మరణించిన మరుక్షణం దేవుణ్ణి చేరడానికి ఈరోజు నేను చెప్తున్న ప్రసంగం చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం. ఇది దేవుడు బైబిల్లో రాయిస్తునండి. క్రీస్తుకు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు నోట ఒక మాట రాయించారు. ఆ మాటని రాత్రి ధ్యానిద్దాం. అదే నేను పాఠంలో వేసిన టైటిల్ అండి, మట్టిని హత్తుకుంటున్న మనిషి అని. ఎందుకు వేసామంటే, మనిషి మట్టిని హత్తుకోవటం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. అది సొంతంగా గిట్టించిన మాట కాదు, పుట్టించిన మాట కాదు. అది బైబిల్లో దేవుడు రాయించిన మాట. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ వచనం అందరూ తీద్దాం. 25, 26, 27, 28 ఈ వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ వచనం చదువుతున్నారు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. చూడండి, బైబిల్ జాగ్రత్తగా చదువుకోవాలి, ఆలోచించుకోవాలి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అన్నాడు. మనిషి యొక్క ప్రాణమట మట్టిని హత్తుకుపోయిందట. హత్తుకుపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? హత్తుకుపోవడం అంటే విడదీయరాని బంధంగా మారిపోయింది. ఈ హత్తుకుంటారు అన్న మాట దేవుడు బైబిల్లో ఎక్కడో ప్రయోగించాడు. మీ అందరికీ తెలుసు. ఎక్కడ ప్రయోగించాడు చెప్పండి? తొలిలో ఆదాము అవ్వలకు వివాహం చేసిన తర్వాత అన్నాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఏం చేస్తాడట? హత్తుకుంటాడు. అంటే అర్థం ఏంటి? విడదీయరాని బంధంగా మారిపోతారు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. భార్య భర్తల బంధం అంటే చాలా గొప్ప బంధం. అది వాళ్ళిద్దరి మధ్యలో గొడవాడుకున్నప్పుడు పొరపాటున ఎవడైనా థర్డ్ పర్సన్ వెళ్ళాడు అనుకోండి, వాళ్ళిద్దరు గొడవాడుకుంటున్నప్పుడు ఎవరో ఒక పక్షాన్ని మాట్లాడాడు అనుకోండి, కరెక్ట్గా వారం తిరిగేసరికి వీళ్ళిద్దరూ ఒకటైపోయింది, మధ్యలో ఉండి వచ్చిన తిడతారు. అంత డేంజరస్ బంధం అది. అందుకే కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు భార్య భర్తల మధ్యలో గొడవలకు వెళ్ళరు. వాళ్ళు ఎప్పటికైనా ఒకటైపోతారు. తిరిగి మధ్యలో వెళ్ళిన వాడిని ఏం చేస్తారు? తిడతారు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఏం చేస్తాడు? హత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరం అయిపోతారంటే విడదీయరాని బంధంగా మారుతారు అని చెప్పాడు. ఇప్పుడు అదే పదాన్ని ప్రయోగిస్తే ఇక్కడ అంటున్నాడు, మనిషిట, మానవ జీవితం అంట, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అన్నాడు. ఇది ఈ రాత్రి మనం ఆలోచించవలసిన వచనం అండి. ఏమంటే మనిషి ప్రాణం మట్టిని హత్తుకోవటం ఏంటండి? మట్టి మీద ప్రేమలో పట్టడం ఏంటండి? ఏ మనిషి అయినా నాకు మట్టి అంటే ఇష్టం అంటాడా? మరి బైబిల్ దేవుడు ఏంటి అలా రాయించాడు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నదని రాయించాడండి. నా ప్రాణము మట్టిని హత్తుకుపోయిందట. అలా హత్తుకుపోవడం వల్ల ఏదో ప్రమాదం ఉంది. అందుకే వెంటనే తర్వాత రెండో మాటలో అంటాడు అక్కడ, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను. అదేంటంటే అది నా ప్రాణం మట్టిని హత్తుకుపోయింది తండ్రి, నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలి? నువ్వు బ్రతికించు అన్నాడు. అంటే ఈ మట్టిని హత్తుకున్నవాడు చచ్చిపోతాడట. జాగ్రత్తగా వినాలి దేవుడి మాటలు. ఈ మట్టిని హత్తుకున్నవాడట చచ్చిపోతాడట. కనుక తండ్రి, నేనేం తప్పు చేస్తున్నానో నాకు అర్థమైపోయింది. నా ప్రాణం ఎక్కడ ఏ మాయలో పడిందో నాకు అర్థమైపోయింది. కొంచెం అర్జెంటుగా నువ్వు నీ వాక్యముతో నన్ను ఏం చేయాలి? బ్రతికించు తండ్రి అన్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడతాను. అంటే మట్టిని ఎవరైతే హత్తుకుంటాడో అతను చచ్చిపోతాడట. ఆ చావేంటి? ఆ మట్టిని హత్తుకోవటం ఏంటి? ఏమండి, సభలో ₹1,000 ఖర్చు పెట్టి మేము పెట్టేదండి, వచ్చిన ప్రజలకి బైబిల్లో ఉన్న ఒక జ్ఞానవంతమైన ఒక సంగతిని నేర్పించాలి. సభకు వచ్చారు అంటే
ఏదో ఒక గొప్ప విషయం నేర్చుకుని ఇంటికి వెళ్ళాలి. మా సభలు ఏవైనా చూడండి మీరు, ప్రజలు రావాలి అనో, డబ్బులు ఇవ్వాలి అనో, డబ్బుల కోసమో పేర్ల కోసమో సభలు పెట్టడం కాదు. కేవలం వచ్చిన వాళ్ళకి కొద్దిమందికైనా ఒక సంగతి నేర్పించాలి, ఒక్కొక్క రోజు ఇంటికి పంపించాలి, వాళ్ళ ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేయాలి. నిజంగానండి, ఈ మాటలు మీరు విడగొడతాను, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళదాం. నిజంగా చాలా గొప్పగా రాయించాడండి ఆ మాట. నిజమేనండి, ఎక్కడో తెలియకుండా నా ప్రాణం కూడా ఈ మట్టి మాయలోనే ఉందండి ఇంతకాలం అని మీరు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడి ఇంటికి వెళ్తారు ఈరోజు. నిజమే, నేను మట్టినే ఎత్తుకున్నాను అన్న ఒక ఆలోచన ఈరోజు మీకు అర్థమవుతుంది. ఎందుకంటేనండి, బైబిల్లో దేవుడు మట్టిని హత్తుకోవడానికి కాదు మనల్ని పుట్టించింది. ఎవరిని హత్తుకోవడానికి పుట్టించాడో తెలుసా? ఆయన్ను హత్తుకుంటామని, ఆయన వాక్యాన్ని హత్తుకుంటామని, ఆయన పనిని హత్తుకుంటామని, ఆయన ప్రేమను ఎవరిని ఎరిగి, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు గుర్తెరిగి, దేవుడిని హత్తుకుపోయి భూమి మీద దేవా దేవా అనుకుంటూ తండ్రి కోసం బ్రతికి ఈ జీవితాన్ని ముగిస్తాము అని దేవుడు మనిషికి జన్మనిస్తే, మనిషి 60-70 ఏళ్ళు బ్రతకడానికి మట్టి లోకాన్ని కడితే, ఆ మట్టి లోకంలో 60-70 ఏళ్ళు నా కోసం బ్రతికి నరులారా తిరిగి నా దగ్గరకు మరలా రండి అని పిలిస్తేనండి, పరలోకం నుండి ఈ లోకానికి, మట్టి లోకానికి వచ్చిన మనిషి ఈ మట్టి లోకంలో దేవుడిచ్చిన పనిని ముగించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడు ఈ మట్టి లోకానికి దేవుడు పంపించిన తర్వాతట ఈ మట్టిని హత్తుకుపోయాడట, పంపించిన దేవుడిని మర్చిపోయాడట. అతండి దేవుడు బాధ, అతండి దేవుడు ఆలోచన. అక్కడ మట్టిని అత్తుకుపోయావంటే మట్టిని అలాగ మట్టితో నువ్వు ఏకమైపోయావంటే కన్నది నేను కదా, నువ్వు బ్రతకడానికి 60-70 ఏళ్ళు ఉండడానికి ఆ మట్టి లోకాన్ని చేసింది నేను కదా, నన్ను కదా నువ్వు అత్తుకోవాలా, మట్టిని అత్తుకుపోయావంటే అందరికీ తెలియాలి అని ఈ జ్ఞానవంతమైన సంగతి అండి దేవుడు బైబిల్లో రాయించాడు. దేవుని పిల్లలారా, మీకు మాట అడుగుతాను, మట్టిని అత్తుకోవడం ఏంటండి? ఎవరండి మట్టిని అత్తుకుంటారు అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఎప్పుడు మాట్లాడినా కూడానండి దాని వెనకాల చాలా భావం, అర్థం ఉంటుంది. మట్టి అనగానే మీరు ఏమనుకుంటున్నారో, మట్టి అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏమంటే ఈరోజు మీరు చూడండి, మనిషి ఈ లోకంలో అనుభవిస్తున్నవన్నీ కూడా వస్తువుల, తిండ, లేదంటే లోహాలు, బంగారమా, వెండ, రత్నరాసుల, ఏదైనా మన ఇంట్లో ఉన్న వస్తువుల, మనం కట్టుకున్న ఇళ్ళ, ఏదైనా కూడా ఎక్కడి నుండి వస్తాయి అంటే, అవన్నీ ఎక్కడి నుండి పుడతాయి అంటే మట్టిలో నుండే పుడతాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆడపిల్లలకి మీకు బాగా ఏది ఇష్టం అని అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే ఇమీడియట్గా రెండు పేర్లు చెప్తారు. ఏమండి చెప్పండి? స్త్రీలకి బాగా ఏమి ఇష్టం చెప్పండి. ఒకటి ముందు పట్టు చీరలు, 2 బంగారం. అంతే కదండి? స్త్రీలకి ఏమి ఇష్టం అంటే పట్టు చీరలు, బంగారం. చీరలు కట్టుకునే చీరలు ఉన్నాయి చూసారు, అవన్నీ ఎక్కడి నుండి పుడతాయి? చీరలు ఎలా తయారవుతాయి తెలుసా మీకు? చీరలు, బట్టలు అనేవి ఎలా తయారవుతాయి? ఎక్కడి నుండి పుడతాయి? వాటి మూలం ఏంటి? బట్టల యొక్క మూలం ఏంటి? వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడి నుండి వచ్చినాయి? చెట్టు వేస్తారు, పత్తి చెట్టు, పత్తి కాసింది, పత్తిని దారాలుగా తయారు చేస్తారు. ఆ దారాలు మళ్ళీ ఎలా తయారు చేస్తారు? బట్టలుగా తయారు చేస్తారు. అంటే నువ్వు వేసుకుంటున్న బట్టలు వెనక్కి వెళ్ళి మూలానికి వెళ్తే ఎక్కడ పుట్టినాయి అంటే భూమిలో నుంచే పుడతాయి. బంగారం ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపలే దొరుకుతుంది. వెండి ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపలే దొరుకుతుంది. లోహాలన్నీ భూమి లోపలే దొరుకుతాయి. పోనీ మీరు ఇంకా కొంతమంది ఉంటారండి, కాస్త భోజన ప్రియులు, మీకు ఏమి ఇష్టం అండి అని అడిగారు అనుకోండి, ఏం పేర్లు చెప్తారు వాళ్ళు? నాకు మటన్ కూర ఫ్రై అంటే చాలా ఇష్టం అండి అంటారు. మటన్ కానీ, చికెన్ కానీ, మీరు ఏది తింటున్నా ఆహార పదార్థాలు అన్నీ కూడా ఎక్కడి నుండి పుడతాయి? పంట పండిస్తున్నాడు రైతు అంటే పంట ఎక్కడి నుంచి మొలిచింది చెప్పండి? మట్టిలో నుండి. దేవుడు జంతువులు తయారు చేశాడు కదా, ప్రతి జంతువులు ఎక్కడి నుండి పుట్టించాడు? మనం తినే మాంసాహారం, జంతువులు ఎక్కడి నుండి పుట్టాయి? మట్టిలో నుండి. ఏ జంతువులు చచ్చిపోయిన తర్వాత ఊరు చివర పడేసామనుకోండి, కొద్ది రోజులకి అది ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోతుంది. బాగా వినాలి. అంటే మట్టిలో నుండి పుట్టిన జంతువులు, మట్టిలో నుండి పుట్టిన తిండి, మట్టిలో నుండి వస్తువులు, అంతే కదండి. మనం అనుభవిస్తున్న వస్తువులన్నీ ఎక్కడి నుండి వస్తాయి తెలుసా? మట్టిలో నుండే. చాలా మందికి అండి మనుషుల కంటే వస్తువులు ఇష్టం. నీకు మనిషి ఇష్టమా, వస్తువు ఇష్టమా అంటే ఎటువైపు వెళ్ళిపోతారు తెలుసా?
స్త్రీలకి ఇరుగు పొరుగులు ఉన్న వాళ్ళకి గొడవలు దేనికి అవుతాయి? ఏ విషయంలో గొడవలు అవుతాయి తెలుసండి? గిన్నెల విషయంలో. నేను కూర వేసి గిన్నె ఇచ్చాను, నాకు గిన్నె ఇవ్వలేదు అంటది ఆవిడ. లేదు నేను తర్వాత రోజు గిన్నె వేసి పంపించేసానంటది ఆవిడ. ఈ గిన్నె కోసం గొడవలు ఆడుకుంటున్న వాళ్ళు ఉండరండి? జస్ట్ ఆఫ్టర్లో ఏమంటే చిన్న లోహం అండి, స్టీల్. గిన్నె కోసం గొడవలు, వస్తువులు, ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర గొడవలు. నిజంగానండి మనిషి గురించి ఆలోచిస్తుంటే మనం, వస్తువులు అనగానే ఎక్కడి నుండి వస్తాయంటే అవి మట్టిలోంచి పుడతాయి. ప్లాస్టిక్ వస్తువు మట్టిలోంచి పుడుతుంది, స్టీల్ వస్తువు మట్టిలోంచి పుడుతుంది. అలాగే ఇంకా చాలామంది వస్తువులు, ఒక కారు కానీ లేదంటే ఒక బండి కానీ, ఈ వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం అంటారు. ఆ వస్తువు ఎక్కడి నుండి వచ్చింది? మెటల్ ఎక్కడి నుంచి తయారవుతుంది? అది కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచించండి. బండి అంటే నాకు ఇష్టం అంటున్నావు, బండి ఎలాగొచ్చింది అంటే ఇనుము ఎక్కడ దొరుకుతుంది? భూమిలోనే దొరుకుతుంది. అంటే బండి ఇష్టము అన్నావంటే మట్టిలో నుండి పుట్టిన ఆ ఇనుమును నువ్వు బాగా ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. మట్టిలో నుండి పుట్టిన కారుని ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. ఇల్లు కట్టుకుంటారండి, నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. ఇల్లు ఎలాగొచ్చింది? సిమెంట్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు తెలుసా? మట్టిలో నుండి. దానికి వాడిన ఐరన్ ఎక్కడ దొరుకుతుంది? మట్టిలో. దానికి వాడిన ఇసుక ఎక్కడ తయారవుతుంది? మట్టిలో నుండి. అంటే ఈ మట్టిలో నుండి పుట్టిన ప్రతి దాన్ని మనిషి వస్తువులుగా మార్చుకుని, జాగ్రత్తగా వినండి, మట్టిలో నుండి పుట్టిన ప్రతి దాన్ని మనిషి వస్తువుగా మార్చుకుని ఆ వస్తువుల పైన, ఆ మట్టి పైన తిరిగి ఏం పెంచుకున్నాడు? ఇష్టం పెంచుకున్నాడు, ప్రేమను పెంచుకున్నాడు. ఏమన్నా మీరు ఏ వస్తువైనా భూమిలో పడేయండి, ఏమైపోద్ది చెప్పండి? అది ఏమైపోద్ది? మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఐరన్ రాడ్లు, మిగిలిపోయిన రాడ్ అలాగా నేలలో పడేయండి, కొద్ది రోజులకి ఏమైపోతుంది? మట్టి అయిపోద్ది. అంటే ప్రతి వస్తువు మట్టిలో నుంచి పుడుతుంది, తిరిగి మరలా మీరు పడేస్తే మట్టిలో కలిసిపోతుంది. అంటే నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అంటే అర్థం ఏంటంటే, ఈ మట్టిలో నుండి పుట్టిన వస్తువులను, ఈ మట్టిలో నుండి పుట్టిన బంగారాన్ని, ఈ మట్టిలో నుండి పుట్టిన వెండిని, ఈ మట్టిలో నుండి పుట్టిన డబ్బును హత్తుకుంది. డబ్బులు ఎక్కడి నుంచి పుడతాయి చెప్పండి? డబ్బులు అంటే అందరికీ ఇష్టమా కదా? ప్రపంచంలో డబ్బులు అంటే నాకు ఇష్టం లేదన్నవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఏమంటే డబ్బులు ఎలా పుడతాయి? డబ్బులు ఎక్కడి నుంచి పుడతాయి చెప్పండి? మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు. ఇటు నా వైపు చూడండి. ఇదేంటి చెప్పండి? ఇది బాగా ఆలోచించి చెప్పండి. ఇదేంటిది? ఇదేంటండి? కాగితం, పేపర్ అనొచ్చా? పేపరు. నా చేతిలో ఇటు పక్కన ఇంకోటి ఉంది చూడండి. ఇదేంటి చెప్పండి? ఇదేంటి చెప్పాలి? పేపరే. ఇప్పుడు రెండాట్లో ఏది కావాలని మిమ్మల్ని అడిగితే ఏది తీసుకుంటారు? ఇదేంది తీసుకుంటారు చెప్పాలి? ఇది పేపరే, ఇది కూడా పేపరే. అసలు పేపర్ ఎలా తయారవుతుంది? బాగా ఆలోచించండి. పేపర్ ఎలా తయారవుతుంది? చెట్ల నుండి పేపర్ తయారీ కోసం ఒక చెట్లు పెంచుతారు, ఆ చెట్లలో నుంచే పేపర్ వస్తుంది. అంటే ఇప్పుడు పేపర్ చెట్లో నుంచి వచ్చిందంటే చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు డబ్బులు ఇష్టం అన్నారంటే మీరు మూలం ఏంటి చెప్పండి? దాని మూలం ఏంటి చెప్పండి? మట్టి. డబ్బు, పేపర్ నాకు ఇష్టం అన్నావంటే అది ఏంటి చెప్పండి? డబ్బు మూలానికి వెళ్తే అదేంటది? మట్టి. ఇప్పుడు చెప్పండి, మట్టి కోసం మనిషిని చంపేస్తున్న వాళ్ళు లేరా? మీ ఊర్లో చాలామంది ఉంటారు, చంపేసి ఉంటారు కూడా. ఓ మట్టి కోసం మనిషిని చంపేస్తావా? డబ్బు కోసం అన్నయ్య వద్దు నాకు, డబ్బు కోసం అక్కొద్దు, డబ్బు కోసం నాన్నొద్దు, డబ్బు కోసం అమ్మొద్దు, మట్టి కోసం మనుషులు వదిలేస్తావా? మట్టి కోసం మనుషులను దూరం చేసుకుంటావా? అందుకే రాశాడు అక్కడ, నా ప్రాణము మట్టిని ఏమైపోయిందట? ప్రేమిస్తుంది అన్నడా? హత్తుకుపోయింది. అసలు విడదీయరాని బంధంగా మారిపోయింది. ఈ బంధం కోసం, ఈ మట్టి పైన నాకున్న బంధం కోసం ఏ బంధాన్నైనా వదిలేస్తాను నేను. అది ఆత్మీయ బంధమైనా సరే, నాకు వద్దు, నాకు మట్టి కావాలా. అమ్మరా, నీ కన్న తల్లిరా, వద్దొద్దు, నాకు మట్టి కావాలా, మా అమ్మొద్దు. చూసారా లోకము ఎంతటి మాయలోనికి వెళ్ళిపోయిందో మీరు ఆలోచించాలి. ఏమంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మట్టి 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 అంటుంటే ఏమంటే మీకు ఎలాగుందో? మట్టిలో నుండి పుట్టినవన్నీ కూడా మనిషి కేవలం భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలు మనిషికి అవసరం అని ఇచ్చాడు అంతే దేవుడు.
అది అవసరమా, అదే జీవితమా? మీరు చెప్పండి. డబ్బు అవసరమా, డబ్బే జీవితమా? అవసరం. తిండి అవసరమా, తిండే జీవితమా? తినడానికి పుట్టావా? బాగా ఆలోచించండి. మనిషి తినడానికే పుట్టాడా? బతకడానికి తినాలి, అంతే కదండి. బతుకుండాలంటే తినాలి. బతకడానికి తిను, బతికే తిండా? బతకడానికి డబ్బు అవసరం, అంతే తప్ప బతికే డబ్బా? మీరు ఆలోచిస్తున్నారా? అంటే అవసరాలను జాగ్రత్తగా వినండి. అది అవసరం, వస్తువు అవసరం, అంతే, అక్కడ వరకే. వస్తువు అవసరం అండి. పొద్దునే లేచి నేను డ్యూటీకి వెళ్ళడానికి బండి అవసరం అండి, అంతే. బండిని అవసరంగా చూడు. నా బండి అండి, నమస్కారం అండి, బండి లేకపోతే ఊరుకోనండి, ఎవడన్నా బండి మీద చేయిస్తానని చంపేస్తానండి, ఇదేటిది. చాలా మంది ఎలాగే ఉంటారు కదండి. బండ్ల దగ్గర గొడవ, కార్ల దగ్గర గొడవ, చిన్న చిన్న వస్తువుల దగ్గర గొడవ, చిన్న చిన్న పొలాల దగ్గర గొడవ, ఆస్తి పంపకాల దగ్గర గొడవ. ఎంతమంది కొట్టుకోవట్లేదండి ఈరోజు? ఎంతమంది విడిపోవట్లేదండి? ఎంతమంది చంపుకోవట్లేదండి? ఎవరు చిన్నప్పుడు అన్నదమ్ములు ఎంత చక్కగా కలిసి ఉంటారండి. అన్నదమ్ములు చిన్నప్పుడు కలిసి ఉంటారు, అంతేనండి. కొద్ది రోజులకి వయసు వస్తుంది, వివాహం చేస్తారు, అంతే. అటు ఒక అమ్మగారు ఇటు ఒక అమ్మగారు వస్తారు, అంతే. స్టార్ట్ అవుతాయి. ఏం స్టార్ట్ అవుతాయి చెప్పండి? ఏమి స్టార్ట్ అయ్యాయి? గొడవలు. ఏ విషయంలో గొడవలు? మీ అమ్మ మీ చిన్నోడు అంటే బాగా ఇష్టం, పెద్దగోళ్ళు అంటది. మీ అమ్మకి ఇంకో మీ తమ్ముడు అంటే చాలా ఇష్టం, అందుకే నీకు తెలియకుండా తనకున్న బంగారం అంతా నెమ్మదిగా ఇచ్చేస్తుంది, నీకు పంపగలేసే టైంకి ఏమి ఉండవు అంటది. అప్పటి వరకు అమ్మను బాగా చూసిన ఇతను, అప్పటి వరకు అమ్మే జీవితం అని చూసిన ఇతను, అమ్మ మీద ప్రేమగా చూసిన ఇతను, మీ అమ్మ నీకు అన్యాయం చేస్తుంది, డబ్బంతా లేదా బంగారం అంతా చిన్నోడికి ఇచ్చేస్తుంది అనగానే తర్వాత రోజు నుంచి అమ్మను ప్రేమతో చూస్తాడండి? చూస్తాడా? విషపు చూపుతో చూస్తాడా? చూసారా? అంటే మనుషుల మధ్య ప్రేమ, మనుషుల మధ్య సఖ్యత, మనుషుల మధ్య అనురాగాలు చచ్చిపోవడానికి ఏది కారణమైంది చెప్పండి? ఏది కారణమైంది? మట్టి. మీరు డబ్బు అనకండి, ఇక మర్చిపోవాలి. అది బంగారం అనకూడదు, ఇక ఏమనాలి? మట్టి అనాలి. ఇక వస్తువులు అనకూడదు, ఏమనాలి? మట్టి మట్టి మట్టి. ఒకసారి అనండి, రేపటి చిరాకేస్తుంది అట్లా చూడాలంటే. ప్రతిదాన్ని మట్టి మట్టి మట్టి, ఇలాగే చూడండి, మట్టి మట్టి మట్టి. చివరికి నీ దేహం కూడా మట్టి, అంతే కదండి. మన్నైనది వెనుకటి వల్లే మరలా మంటికి చేరును. దీనికోసమా గొడవలు? ఆ మట్టిలో కలిసిపోయే వస్తువుల కోసమా గొడవలు? ఎంత బాగా రాశాడండి కీర్తనకారుడు. నా ప్రాణము మట్టిని ఏం చేసింది? హత్తుకుపోయింది. నీ వాక్యము చేత నన్ను కొంచెం బ్రతికించవా? ఎందుకంటే మట్టి మాయలో పడ్డవాడు మర్డర్ చేయడానికి కూడా వెనకాడ్డు. మట్టి మాయలో పడ్డవాడు దేవుడు వాక్యానికి భిన్నంగా బ్రతుకుతాడు, పాపాలు చేస్తాడు, నేరాలు చేస్తాడు. దోచుకునైనా సరే, అవతల వాడిని వాడికున్న బలంతో అణిచేసైనా సరే, నాకు మట్టి కావాలి, 100 ఎకరాలు కావాలి, 1000 ఎకరాలు కావాలి. ఎందుకంటే ఈరోజు కూర్చుకుంటున్నారు, డబ్బు కూర్చుకుంటున్నారు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తి, 100 కోట్ల ఎకరాలు. ఎందుకు? ఏం చేసుకోవడానికి? ఇదంతా మట్టిని కదండి పేరబెట్టుకుంటున్నారు, మట్టిని కదండి కూర్చుకుంటున్నారు. నయా పైసా ఉపయోగం ఉండదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? మీరు బాగా ఈ మట్టిని ప్రేమిస్తున్నారు కదా, వస్తువులను ప్రేమిస్తున్నారు కదా, మీ అందరికీ తెలియాల్సిన ఒక సంగతి ఉందన్నట్టు. ఒకసారి బైబిల్లో మీరు యోబు గ్రంథం తీయండి, 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇక్కడ చేయి పెట్టండి, మళ్ళీ వద్దాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చెయ్యరు. వారు ఎడతెగక ఆశించిన వారు, అండర్లైన్ చేయండి. ఎలా ఆశిస్తున్నాడట మనిషి లోకాన్ని? వారు ఎడతెగక ఆశించిన వారు. లోకాన్ని ఆశిస్తాడండి మనిషి, లోకం పైన ఆశ చెప్పుకోడండి మనిషి. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు అన్నాడు. నీ ఇష్టమైన వస్తువులేవి నిన్ను కాపాడలేవు. నీ ప్రాణం మీదకి వచ్చేస్తే నీ కారు కాపాడదు. నీ ప్రాణాలకు తీసేసేంత ఒక భయంకరమైన వ్యాధి వస్తే, ఇంట్లో 7 వారాల నగలు ఉన్నాయి కదా, నగలు పట్టుకొచ్చి ముందు పెడితే నీ వ్యాధి పోదు, నీ రోగం పోదు. మీకు ఏం అర్థం అవ్వలేదు చూసారా మనిషికి? నీకుండే ఇష్టమైన వస్తువులు ఇష్టపడటం దేవుణ్ణి కదండి ఇష్టపడాలి, దేవుని కదండి ప్రేమించాలి. కానీ మనిషి దేవుణ్ణి ఇష్టపడ్డాడట, నాకు ఇష్టమైన వస్తువులట. చాలామంది అండి
వస్తువులు ఎంత ప్రేమిస్తారంటే, పక్కింటోడికి ఏదైనా అవసరం పడి, అయ్యా కొంచెం మా ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళాలి, ఒంట్లో బాగోలేదు, కొంచెం మీ కారు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి వస్తానంటే ఒక ఆయన అంటున్నాడు, అన్నయ్య మీరు ఏమైనా అడగండి, చివరికి నా గుండెకాయ తీసిమ్మన్నా ఇస్తాను, కానీ ఏమివ్వను, కారు ఇవ్వను. గుండెకాయ ఇమ్మన్నా ఇస్తాడట, ఏమివ్వడట, కారు ఇవ్వడు. అంటే ఇప్పుడు నాకు గుండెకాయ కంటే ఏది ఇష్టం, కారు ఇష్టం. లేదయ్యా అవతల మా ప్రాణాలు పోతున్నాయి, లేదంటే మా హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంట్ అంటే, ప్లీజ్ అన్న నన్ను అడగండి, ఏమడకూడదు. ఏమిటి కారు అంటే అంత పిచ్చేటండి, బండి అంటే అంత పిచ్చి ఏంటండి? ఏమంటే చాలామంది ఆడపిల్లలు కానీ ఇంట్లో వస్తువులు అంటే పిచ్చి. నేను చూశానండి ఒక చోట, పాస్టర్ గారు ఒక చర్చి ముందు ఇలాంటి మీటింగ్ పెట్టి, మీటింగ్ దగ్గర వంటలు చేస్తున్నారు. సాయంత్రం పూట వచ్చే ప్రజలందరికీ భోజనాలు పెట్టడానికి వంటలు వండుతున్నారు. వంటలు వండుతున్నప్పుడు టెంట్ హౌస్ ఎక్కడో చాలా దూరంగా ఉంది. అక్కడ ఒక గిన్నె తక్కువ పడింది, వంట చేయడానికి ఒక గిన్నె తక్కువ పడింది. పక్కనే ఉన్నవాడిని అడుగుతున్నాడు, చర్చికి వచ్చే ఆవిడే, అమ్మ గిన్నె తక్కువ పడింది మీ ఇంట్లోంచి తేవచ్చు కదా అంటే, ప్లీజ్ అన్నయ్య ఏమైనా అడగండి, కానీ ఏం అడగొద్దు, గిన్నె అడగొద్దు అన్నయ్య, పొయ్యి మీద ఎడితే కింద అంతా నల్లగా అయిపోద్ది అంటుంది. గిన్నె ఏమైపోద్దట, నల్లగా అయిపోతుంది. గిన్నె నల్లగా అయిపోద్ది, గిన్నె పొయ్యి మీద ఎడితే పాడైపోతే కొత్త గిన్నె నేను ఇవ్వలేను. ఇక్కడ గిన్నె ఇవ్వవా, అక్కడ జరుగుతున్నది ఎవరి పని చూసారా? దేవుడి పనికి ఒక గిన్నె ఇవ్వను, దేవుడి పనికి ఒక వస్తువు ఇవ్వను అంటే, ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమా, గిన్నె అంటే ఇష్టమా? ఇప్పుడు చెప్పండి మన భాషలో, ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమా, ఈ మట్టి అంటే ఇష్టమా? అది మట్టా గిన్నె? మట్టి. బబ్బబ్బబ్బా, మీరు బాగా ఆలోచించండి. ఇంతకాలం మనం దేవుడు పని జరుగుతుంది, మీ కష్టార్జితంలో నుంచి మీకు తోచిన సహాయం ఇవ్వండి అంటే, ఆ సహాయం మట్టే కదండి, డబ్బే కదండి. ఎంత కొంత తోచింది ఇవ్వడానికి నీ దగ్గర అవకాశం ఉండి కూడా ఇవ్వలేదు అంటే దేవుడికి, మనకి దేవుడు అంటే ఇష్టమా, ఈ మట్టి అంటే ఇష్టమా? మీరు చెప్పండి. యేసుప్రభు చెప్పాడు ఇంకోలాగా ఇదే మాట, ఆయన ఇంకోలా చెప్పాడు ఇదే మాట. ఒకడు సిరిగిని దేవునికిని దాసులుగా ఉండనేరరు, ఉంటే సిరి వైపు ఉండండి, లేదా నా వైపు ఉండండి. ఎందుకంటే దాన్ని ప్రేమించిన వాడు నా మాటల ప్రకారం బ్రతకలేడు. ఎందుకంటే డబ్బు మాయలో ఉన్నవాడు దేవుడి ఇష్టాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేడండి. దేవుళ్ళు బ్రతకడం చాలా కష్టం. డబ్బు మాయలో ఉన్నవాడు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేడు. ఎందుకంటే ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేశాడు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, అసాధ్యం అనేసాడు. అంతే. ఇవన్నీ బైబిల్లో రాయబడిన వచనాలండి. దేవుని పిల్లలారా, ఎందుకు పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతున్నాడు అంటే, డబ్బు మాయలో కూరుకుపోయాడు, ఈ మట్టి మాయలో కూరుకుపోయాడు. ధనవంతుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, ఒక ఆయన, టైం అయిపోయింది కనుక ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను, బాగా ఆలోచించండి. ధనవంతుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, అయ్యా నువ్వు చెప్పే నిత్యజీవ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి, నేను పరలోకం వెళ్ళాలనుకున్నాను, నేను పరలోకం చూద్దామనుకుంటున్నాను, నేను ఏం చేయాలో చెప్పండి నాకు అన్నప్పుడు, వాడు ఇశ్రాయేలుడు అండి. చెప్పాడు, అయ్యా నన్నెందుకు అడుగుతున్నావు, నువ్వు ధర్మశాస్త్రం చదువుకోలేదా అన్నాడు. అయ్యో చదువుకున్నాను అయ్యా అంటే, మరి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు తెలుసా అంటే, నాకు ఆజ్ఞలన్నీ తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ ఏం చేస్తున్నాను, బాగా నాకు తెలుసు అన్నాడా, పాటిస్తున్నాను అన్నాడా? అంటే అబద్ధం ఆడలేదట, చిన్నప్పటి నుంచి దొంగతనం చేయట్లేదట, నరహత్య చేయడట, చాలా చక్కగా పదాజ్ఞలు పాటిస్తూ బ్రతుకుతున్నాడట. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అబ్బా చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నావా, అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ప్రేమించి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను, నువ్వు పరలోకానికి చాలా దగ్గరగా ఉన్నావు, నువ్వు చచ్చిపోతే పరలోకాన్ని చూస్తే దగ్గరగా ఉన్నావు, కనుక నేను చెప్పే ఒక్కటి చేస్తావా అన్నాడు. ఏం చేయాలి ప్రభు అంటే అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బేదలకి నువ్వు నన్ను వెంబడించు, సేవకి వెళ్దాం అన్నాడు. వాడేమన్నాడు చెప్పండి, నెక్స్ట్ డైలాగ్, నువ్వేమైనా అడుగు కానీ మట్టి మాత్రం అడగొద్దు. మన వర్షంలో చెప్పండి. అంటే ఇప్పుడు మట్టి కోసం దేవుని వదిలేసుకున్నాడు. బాగా ఆలోచించండి మీరు. డబ్బు అంటే మట్టే కదండి. ఇప్పుడు మీకు మాట అడుగుతానండి, మీ దగ్గర ఉన్న 100 నోట్లు 200 నోట్లు గోయి తీసి అందులో కప్పెట్టేసి కరెక్ట్గా నెల తర్వాత తవ్వండి, అక్కడ ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? 100 రూపాయల నోటు 100 రూపాయల నోటు అంటే అక్కడ ఏముంటుంది? మట్టిలో కలిసిపోతుంది. ఇంతకాలం మట్టిన ఏమండి అందులో పెట్టుకుని తాళం వేసాం, దేంట్లో? బీరువలో. మీరు ఇంకా బాధపడను, వాక్యంగా తీసుకుంటారంటే ఇంకో మాట చెప్తాను నేను. ఈ ఆస్తిని, డబ్బును పౌలు గారు ఏమన్నారు తెలుసా? పెంట అన్నాడు. అంటే ఇప్పుడు ఇంతకాలం బీరువాళ్ళు ఏం పెట్టుకున్నాం చెప్పండి. మనం బీరువాలో ఉన్నది ఏంటి చెప్పాలి? ఆ వచ్చిన ప్రకారం అడుగుతున్నాను నేను. మీ బీరువాలో ఉన్నది ఏంటి చెప్పండి?
పెంట కోసం దేవుడికి అన్యాయం చేస్తావా? అననీయ సప్రాలు దేనికోసం అన్యాయం చేశారు చెప్పండి? పౌలు గారు దేన్నైతే పెంట అన్నాడో ఆ పెంట విషయంలో అన్యాయం చేసే కదండి వాళ్ళు ఎక్కడ జారిపోయారు? ఎక్కడ జారిపోయారు? నరకానికి జారిపోయారు. ఇందాక మీరు నేను తర్వాత అడుగుతాను, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి అన్నాను. ఏ మాట? నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నది. రెండో మాట ఏంటి చెప్పండి? నీ వాక్యము చేత నన్ను బ్రతికించు తండ్రి. ఇస్కరియోతు యోధ దాన్ని అత్తుకునే పోయాడు తండ్రి నరకానికి. అననీయ సప్రాలు దాన్ని అత్తుకునే పోయాడు తండ్రి నరకానికి. బైబిల్లో ఉన్న ఎలీషా దగ్గర ఉన్న ఏమంటే శిష్యుడు గెహాజీ, వాడు దాన్ని అత్తుకునే పోయాడు తండ్రి కుష్ఠరోగంలోనికి. అమ్మ బాబోయ్, మట్టిని అత్తుకున్నవాడు నిన్ను వదిలేస్తాడు, మట్టిని అత్తుకున్నవాడు నీ వాక్యాన్ని వదిలేస్తాడు, మట్టిని అత్తుకున్నవాడి మధ్యలో ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, మూర్ఖుడుగా మారిపోతాడు, గర్వాంధుడుగా మారిపోతాడు. ఆ డబ్బు మాయలో పడిపోయిన వాడికి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధాలు కనపడవు, దేవుడు కనపడ్డు, ప్రేమ కనపడ్డు. అలాంటి భయంకరమైన జీవితంలో నువ్వు నన్ను ఏం చేయాలి? బ్రతికించవా? నీ వాక్యం చెప్పవా? ఆ మాయలో నుంచి నన్ను బయటకు తీసుకురావా? నిజంగా చెప్తున్నానండి, ఈ సభలు ఎలాంటివి అంటే అలాంటి మాయలో ఈ సభలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో నుంచి బయటికి తేవాలన్న ప్రయత్నం. అది మిమ్మల్ని కాపాడదు, అది మిమ్మల్ని రక్షించదు. సామెతల గ్రంథం తీయండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూడండి, 4వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం అండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి. బాబ్బా, ఉగ్రతట, దేవుడు ఉగ్రతట. దేవుడికి కోపం వచ్చేసింది అనుకోండి నీ మీద, దేవుడు నిన్ను దండించాలనుకున్నప్పుడు, ప్రభా నా 2 ఎకరాల పొలం నీ దగ్గర పెడతాను, నన్ను కొంచెం నీ దండం నుండి తప్పించేవంటే, ఇప్పుడు నీ 2 ఎకరాల పొలం తీసుకుని ఆయన శిక్ష తప్పిస్తాడా? మీరు బాగా ఆలోచన. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, రేపు ఏసుప్రభు వచ్చేసారు అనుకుందామండి, రేపే ఏసుప్రభు 2వ రాకడ జరిగిపోయింది అనుకుందాం. నువ్వు రెడీగా లేవు పరలోకాన్ని సాధించడానికి అవసరమైన జీవితం, పరలోకాన్ని సాధించడానికి అవసరమైన భక్తి, పరలోకాన్ని సాధించడానికి అవసరమైన దేవుడి సేవ, దేవుడి పని ఏమీ లేకుండా ఈ లోకపు మాయలో పడి డబ్బు 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 అనుకుంటూ బతికేసావు అనుకోండి, రేపే ఏసుప్రభు వచ్చేస్తే నువ్వు బీరువాలో ఉన్నదంతా తీసి, ప్రభా ఈ బీరువాలో ఉన్న డబ్బు అంతా నీకు ఇస్తాను, నాకు పరలోకం అంటే ఇస్తాడా? మీరు చెప్పండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీ ప్రాణం పోయేటప్పుడు ఏది నేను కాపాడదు. ఏమంటే మీకు తెలియదు కాదు, కరోనా టైంలో ఒక బాగా పేరున్న ఒక వ్యక్తి చచ్చిపోయారండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. తెలుసు కదా మీకు? పాటలు ఎంత బాగా పాడతాడు, ఎన్ని పాటలు పాడాడు, 1000 పాటల పైన పాడేశాడు ఆయన. అన్ని పాటలు పాడిన ఏమంటే బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా టైంలో చిన్న రోగం వచ్చిండి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్లో వైద్యం చేశారండి. ఆ రోజు వైద్యం చేస్తున్నారు వైద్యులు, సుమారుగా రండి 8 కోట్లు ఖర్చు పెట్టారండి వైద్యానికి. 8 కోట్లు హాస్పిటల్ బిల్లు అండి. ఆ రోజు రకరకాల ఎక్విప్మెంట్లు అండి ఫారెన్ నుంచి తప్పించారండి ఆయన బ్రతికించడానికి. హాస్పిటల్ బిల్లు 8 కోట్లు అయింది. ఆయన ప్రాణం నిలబడిందా? మీరు ఆలోచించండి. అంటే ప్రాణాన్ని డబ్బు నిలబెట్టదయ్యా. నీకు ఏదైనా భయంకరమైన తీవ్రమైన రోగం వస్తే ఆ రోగాన్ని డబ్బు తీయలేదు. క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ప్రపంచంలో చికిత్స ఉన్నప్పుడు క్యాన్సర్కి మందు లేదు కదండి. ఆ దాని బారిన పడ్డావా, దేవుడు దేవుడు దేవుడి చిత్తం ఇక నీ జీవితం. దేవుడు కరుణిస్తూ ఉంటావు. కానీ నిజాలు, ఈ పచ్చి నిజాలు కళ్ళ ముందున్నా, జీవాన్ని ఇచ్చింది దేవుడు, బ్రతుకునిచ్చింది దేవుడు, ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు. ఆ బ్రతుకులో ఏదైనా కష్టం వస్తే దాన్ని తీసి నిలబెట్టవలసింది దేవుడు. ఆ దేవుడిని మనిషి అత్తుకోకుండా దేవుడిని అత్తుకున్నాడట, మట్టినట. అందుకే ఇప్పుడు మీరు చదువుకున్న 4వ వచనంలో అంటున్నాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి. అంటే మనల్ని రక్షించేది ఏది చెప్పండి? ఇప్పుడు నీతి. నీతి అంటే అర్థం ఏంటి చెప్పండి బైబిల్ ప్రకారం? అబ్రాహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అంటే దేవుడిని నమ్మితే నీ ప్రాణం నిలబడుతుంది, దేవుడిని నమ్మితే నీ ఆత్మ నిలబడుతుంది. దేన్నయ్యా నమ్మేవు? డబ్బునా? దేన్నయ్యా నమ్మేవు? మనుషులనా? చాలా మంది అండి మనుషులను చూసుకుని ఉప్పొంగిపోతూ ఉంటారు. మా ఫ్యామిలీ, మరి మా వంశం ఎంతమందో తెలుసా అంటాడు. ఎంతమంది ఉంటే ఏంటి, ఒంటరిగా పంపిస్తారు నిన్ను ఎక్కడికి. నా జనాంగం అంతా నా వెనకాల శ్మశానానికి వచ్చేస్తారన్న వాళ్ళు చేయొద్దండి. ఎంతమంది ఉన్నా సాగనంపుతారు తప్ప నీతో వస్తారా? మరి సాగరంపే వాళ్ళని చూసుకుని ఎందుకో ఉప్పొంగిపోతున్నావు? ఎవరో రారు నీతో.
చనిపోయిన వ్యక్తి ఒంటరిగా వెళ్ళాలి శ్మశానానికి. నీతో ఎవరో రారు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళు అసలే రారు. ఏమంటే చాలామంది అండి పాపం కొడుకు అంటే కూతురు అంటే ఏమండి ఇల్లు అంటే బాగా ప్రాణం అండి. నా ఇల్లు, నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా కొడుకు, నా కూతురు. నేను మాట్లాడుతాను, చచ్చిపోయిన వెంటనే బాడీని పట్టుకొచ్చి ఎక్కడెడతారు చెప్పాలా? బయట ఎందుకు పెట్టారు? మా అమ్మకి ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, కనీసం శ్మశానానికి వెళ్ళేవరకైనా గదిలో పెట్టండి అంటారా? చచ్చిపోయిన మరుక్షణం టెంట్లోకి వచ్చేస్తావు, మర్చిపోకు. కొడుకు ఉంచడు, కూతురు ఉంచదు. నువ్వేదైతే ప్రేమిస్తున్నావో ఆ ఇంట్లో నిన్ను ఉంచరు. చచ్చిపోయిన మరుక్షణం టెంట్లోకి రావాలి. కరెక్ట్గా ఒక రోజు, ఒక 24 గంటలు అయితే అక్కడ ఉంచుతారు నిన్ను. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? శ్మశానానికి వెళ్ళిపోవాలి. దేన్ని నమ్ముకుని జీవితాన్ని దేవుడికి దూరం చేస్తున్నావు? దేన్ని నమ్ముకుని దేవుడికి దూరం అయిపోయావు? ఈ లోకం అశాశ్వతం. ఏమండి, నీకు శాశ్వతమైన జీవం పరలోకం కదా, ఇది అశాశ్వతం కదా, ఉండవు కదా ఇక్కడ. ఉండని లోకం పైన ప్రేమ, ఉండని బంధాల పైన ప్రేమ, ఉండని డబ్బు పైన ప్రేమ, ఏ ప్రమాదం నుండి కాపాడలేని ఆస్తుల పైన ప్రేమ. ఎందుకయ్యా నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావు అంటున్నాడు దేవుడు. అవి ఏమి నిన్ను నీ అవసరానికి ఇచ్చాను. అలాగని ఆస్తి కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, డబ్బు కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరు చెప్పండి? మనకి ఇచ్చింది ఎవరు? దేవుడే. దేనికి ఇచ్చాడు? అవసరానికి వాడకుండానా, హత్తుకుపోండానా? ఏమంటే మీరు చూడండి, అప్పుడప్పుడు పెళ్ళైన కొడుకు మరి వయసుకు వచ్చాడు, పెళ్లి చేయాలి అని అమ్మ నాన్నలే సంబంధం చూసి పెళ్లి చేస్తారండి. పెళ్లి చేసిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక అమ్మను కానీ నాన్నను కానీ పట్టించుకోకుండా ఈ కొడుకు వాళ్ళ భార్యతోనే ఉంటున్నాడు అనుకోండి. అప్పుడు అమ్మేసే డైలాగ్ ఏంటో చెప్పాలా? చెప్పండి. తల్లి ఏం డైలాగ్ వేస్తుంది, అత్తగారు ఏం డైలాగ్ వేస్తుంది చెప్పండి? నా కొడుకును కొంగును కడేసుకున్నాం అంటది. ఆ పెయిన్లో ఎంతో కొంత ఏమండి వాస్తవం ఉంది. ఎందుకంటే కన్నావాడు కదండి, పెంచుకుంది కదండి. తల్లిని కూడా చూడాలి కదా, తండ్రిని కూడా చూడాలి కదా. ఎందుకంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించమని బైబిల్ చెప్పిన తర్వాత భార్య వచ్చిన తర్వాత ఆవిడ వెనకాల వెళ్ళిపోతారంటే ఎలాగా? తప్పన్నాడు దేవుడు. పట్టించుకోమన్నాడు ఆ వృద్ధుల్ని దేవుడు. కనుక ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీకు నేను కదా కన్నాను, నేను కదా పెంచాను, నేను కదా పెళ్లి చేశాను, నువ్వేమో పడిపోతావు ఆవిడ వెనకాల ఉంటుంది అమ్మ. ఆవిడ అమ్మ ఈ మాట అన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు, ఈ జీవితం ఇచ్చిన దేవుడు, నువ్వు బ్రతుకుతావని ఈ లోకాన్ని కట్టిన దేవుడు, ఈ మట్టిని కట్టిన దేవుడు, ఈ మట్టి మాయలో నువ్వు పడిపోతానంటే నిన్ను గద్దించడా దేవుడు? బాగా ఆలోచించు, నిన్ను గద్దించడా? ఎవడు ఎంత డీటెయిల్గా రాశాడంటే అక్కడ మీరు చూద్దరు. కానీ అక్కడికి వచ్చేయండి ఒకసారి, 119 కీర్తనకు వచ్చేయండి. ఎంత బాగా రాశాడంటేనండి, ఈ మట్టి మాయలో పడిన వాడి జీవితం నాశనం అయిపోతుందని రాశాడు. 119:25 మళ్ళీ చదువుతారు ఒకసారి. నా ప్రాణము మంటిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించేదను. 28 అండర్లైన్ చేసుకోండి. 28 వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అన్నాడు. మనిషి దేంట్లో పడ్డాడట? వ్యసనాలట. ఏ వ్యసనం చెప్పండి? వ్యసనాలు అంటే ఏంటి చెప్పండి పోనీ? మీరు వ్యసనాలంటే ఏమర్థం చేసుకున్నారంటే, సిగరెట్టు వ్యసనం, మందు తాగటం వ్యసనం, గుట్కా తినటం వ్యసనం. ఇవేనా వ్యసనాలు అంటే? వ్యసనము అన్న పదానికి అర్థం తెలుసా? ఏంటి చెప్పండి? వ్యసనము అంటే అర్థం ఏంటి? అలవాటు అని అర్థం. ఓకేనా? ఇందులో చెడు వ్యసనాలు ఉంటాయి, మంచి వ్యసనాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వ్యసనాలు అనగానే మనిషి మైండ్ ఎటు వెళ్ళిపోయిందంటే, వ్యసనం అనగానే మందు తాగుతున్నాడండి, మద్యానికి వ్యసనం, ఎవడు బానిసగా మారిపోయాడండి, మద్యపానానికి వ్యసనపరుడండి, సిగరెట్లు తాగేవాడు వ్యసనపరుడండి, గుట్కాలు తినేవాడు వ్యసనపరుడండి. నాకు ఇక్కడ డౌట్ అండి, స్త్రీలకి వ్యసనాలు ఉండవండి? బాగా ఆలోచించాలి మీరు. ఈ వ్యసనాలు అన్ని పురుషులకి అని చెప్పారు, స్త్రీకి వ్యసనాలు ఉండవా? మార్కెట్లోకి ఏ చీర వస్తే అది నా బీరువాలోకి రావాలా, ఇదేంటో చెప్పాలి నాకు. చెప్పండి. ఇది వ్యసనం కాదండి? 6 నెలలకు ఒకసారి పట్టీలు మార్చేలా,
నాకు ఏ కొత్త మోడల్ వస్తే కొత్త మోడల్ పట్టేలు, కొత్త మోడల్ వస్తే చెవులు కొత్తవి ఉండాలి, అన్నీ నాకు కొత్తవి ఉండాలి, మార్చేయాలా. ఏంటండి ఇదంతా? ఏడు చెప్పండి? వ్యసనాలు కదండి. వ్యసనం అండి, చీరల మీద వ్యసనం అండి, బంగారం మీద వ్యసనం అండి, లోకం మీద వ్యసనం అండి. లోతుబారికి దేని మీద చెప్పండి వ్యసనం? తగిలడిపోతుంది సొదొమ గొమొర్రాలు, పారిపోదాం అంటే ఒక్కసారి ఆగండి అని ఇలా దురిచింది. వెనక్కి ఎందుకు తిరిగి చెప్పండి? వెనక్కి తిరిగి ఏం చూసిందో చెప్పండి. పోనీ మేము కట్టుకొని ఇల్లు ఏమైపోయిందో, ఆ ఇంట్లో బీరువాలో పెట్టిన బంగారం ఏమైపోయిందో, ఉంటాయా కాలిపోతాయా, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇదనమాట మైండ్లో. లోకం అండి, లోక పిచ్చండి. ఏమైపోయింది చెప్పండి? ఆవిడ పుస్తంభంగా మారిపోయింది. అంటే మీరు బాగా ఆలోచిస్తారండి, వ్యసనముల వలన నా ప్రాణం ఏమైపోయింది అంటున్నాడు? నీరైపోయింది. ఏమంటే వ్యసనపరుడు జీవితం అంత వ్యసనం అనగానే మీకు ఇందా చెప్పాను కదా, వ్యసనం అనగానే గుట్కాలు సిగరెట్లే కాదు, లోకంలో నువ్వు దేన్ని అతిగా ప్రేమిస్తున్నా అది ఎలా మారిపోతుంది తెలుసా నీకు? వ్యసనం. చాలామందికి డబ్బు మీద అండి వ్యసనం అండి. డబ్బు అనగానే వాళ్ళ మైండ్ అండి ఇంక అంతే, అక్కడే ఉంటుంది. ఇక ఎటు తిరగదు. దేవుడి కంటే, మనుషుల కంటే, వాక్యం కంటే, సన్నిధి కంటే, సేవకుల కంటే మాకు ఏది ఎక్కువ తెలుసా? వాక్యం కంటే కూడా డబ్బే, సేవ కంటే కూడా డబ్బే. సేవకుడు జీవితంగా పనంగా పెట్టి సేవ చేస్తూ ఉంటాడు. అతను కూడా అంటే డబ్బుల విషయంలో ఏమన్నా ఆ డబ్బులు తినేసాడు అంటారు, లేదా డబ్బులు ఏం చేస్తున్నాడు, ఏమన్నా అతను చేస్తున్న సేవ కనపడదండి ఎవరికి. డబ్బు అందరి మైండ్లో కూర్చున్నది ఏంటో తెలుసా? డబ్బు. మంచిది కాదండి ఇది. ఆత్మీయ జీవితాన్ని నాశనం అయిపోవడానికి మూల కారణం ఇదే. మెదడు నిండా, ఆలోచనల నిండా డబ్బును పెట్టుకోవటం చాలా పాపం. ఇది మీకు తెలియదు. అది చాలా మంది జీవితాలు, బైబిల్లో ఉన్న చాలా మంది జీవితాలు నాశనం అయిపోవడానికి ఇదే కారణం. నీ హృదయం నిండా ఏముండాలని కోరుకున్నాడు చెప్పండి? బైబిల్ ప్రకారం దేవుడు ఏముండాలని కోరుకున్నాడు? వాక్యం ఉండాలని కోరుకున్నాడు. వాక్యం ఉంచవలసిన స్థానంలో మనం ఏముంచాం? డబ్బు ఉంచాం, అవతల వ్యక్తి మీద ప్రేమ ఉంచాం, అలవాట్లు ఉంచాం, ఏమిటి లోక సంబంధమైన ఇష్టాలు ఉంచుకున్నాం. ఎక్కడ? హృదయములో. బాగా ఆలోచించండి. రాత్రి వ్యసనముల వలన నా ప్రాణం ఏమైపోతుంది అన్నాడు? నీరైపోయింది అన్నాడు. ఎవడు చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వ్యసనం అంటే ఎలా ఉంటుందో చెప్తాను. చాలామంది అండి వాళ్ళకు ఓన్గా వాళ్ళు బతకరండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్థితిని బట్టి వాళ్ళు బతకరు. అతని ఆలోచనల పైన కూడా అతను బతకడు. ఈరోజు ప్రస్తుత సొసైటీ మాత్రం అండి ఎవరి స్వతహాగా వాళ్ళు బతకడం లేదండి. ఎలా బతుకుతారంటే, ఎదుటింటోడిని, పక్కింటోడిని, వెనకింటోడిని వీళ్ళని చూస్తూ ఉంటారు ఎప్పుడు. వాళ్ళు ఏది కొంటే మేము అది కొనాలి, వాళ్ళ పిల్లలు ఏది చదివితే మా పిల్లలు అదే చదవాలి, వాళ్ళు ఏ షాపింగ్కి వెళ్ళి చీరలు కొంటే మేము అక్కడికి వెళ్ళి షాపింగ్ కొనాలి. వాడు 2 ఫ్లోర్లు వేసాడు అనుకోండి, వీళ్ళకి అవసరం లేకపోయినా సరే ఏమేస్తారు? 2 ఫ్లోర్లు వేస్తారు. లేదంటే ఇంకా డామినేట్ చేయాలనుకుంటే అవసరమైతే ఫ్లోర్ పెంచుతారు పైకి. అంటే ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, వాడిని చూసి నువ్వు ఇల్లు కడుతున్నావా? నీకు అవసరం లేకపోయినా కడతావా? కడతాను. వాడు కారు కొన్నాడు అనుకోండి, అర్జెంటుగా మా ఇంటి ముందు కూడా ఏముండాలి తెలుసా? కారు ఉండాలి. కారు కొని కారుకు సంబంధించిన డబ్బులు పెట్టే స్తోమత లేకపోయినా సరే నేను కొంటాను కారు. ఎందుకు? ప్రెస్టేజ్. ఎదురింటోడు కొన్నాడు కనుక నాకు కూడా ఏముండాలి? కారు ఉండాలి. హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? చిన్న ఉద్యోగం అండి, హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత తొలినాళ్ళలో మీకు తెలుసు కదా, అద్దె గదుల్లో ఉండాలి. ఎవరైనా అంతే. ఇప్పటికీ మేము అద్దెంట్లోనే ఉంటాం, అద్దె గదిలో ఉండాలి. హైదరాబాద్లో ఇల్లు కొనేడాలు, పొలాలు కొనేడాలు అవ్వవు, కోట్లు ఉంటాయి, లక్షల్లో ఉంటుంది. చాలామంది ఏదో చిన్న ఉద్యోగం వస్తాడండి హైదరాబాద్కి, అలాగా చక్కగా పెట్టేట్టుకుని అద్దె గదిలో ఉంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు. అంతే. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉండగానే పక్కన ఎవడో కొలిగి ఉంటాడండి, ఆడే బాగా డబ్బులు ఉన్నవాడు, ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఈఎంఐలో ఇల్లు కొనని అంటాడు. అంతే, వెంటనే బుర్రలో ఏం పడుతుంది? ఇల్లు కొనేయాల. ఇల్లేమో 80 లక్షలు ఉంటుందండి. ఈ ₹1,00,000 అడ్వాన్స్ కట్టి ఇల్లు కొనేస్తాడు. ఏమంటే 80 లక్షలు ఇల్లు కొంటున్నప్పుడు కనీసం 40 లక్షలు 50 లక్షలు ఉండి ఇల్లు కొంటే పర్వాలేదు. వాడు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తాడు, ఇల్లు ఇచ్చేవాడు, లోన్ ఇచ్చేవాడు. నువ్వు ₹1,00,000 కట్టంతే ఇచ్చేస్తాను, మిగతా 70 లక్షలు అంటాడు. అంతే. ₹1,00,000 కట్టేసండి. ఎంత ఇల్లు కొన్నాడు ఇప్పుడు? 80 లక్షల ఇల్లు. నెల తిరిగేసరికి అండి ఈఎంఐ ఎంత వస్తుంది తెలుసండి? 30,000 35,000 ఈఎంఐ వస్తుందండి. జీతం ఎంత ఉంటుంది తెలుసా? 30,000 ఉంటుంది. ఈఎంఐ ఎంత ఉంటుంది? 35,000 ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కూడెడుతుందా? ఇల్లు అయితే ఉందా? ఇంట్లో వస్తువులు కావాలి. ఇప్పుడు ఇంట్లో వస్తువులు కావాలి, స్కూల్కి ఫీజులు కావాలి, ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి కావాలి. ఈ వచ్చిన డబ్బంతా, జీతం అంతా దాంట్లోకి వెళ్ళిపోద్దండి. దేంట్లోకి?
ఈఎంఐకి వెళ్ళిపోద్ది. ఈ లోపు మధ్యలో తిరగడానికి ఇల్లు అప్పులు అడుగుతుంటాడు, 5,000 కొట్టరా, 3,000 కొట్టరా, 2,000 కొట్టరా. నేను చూసిన ఒక జీవితం ఇలాగే నాశనం అయిపోయిందండి. నేను చూశాను. జీతం ఏమో 25,000 అండి, ఈఎంఐ 22,000 పెట్టేసాడండి. జీతం 25, ఈఎంఐ 22, మిగిలేదు ఎంత చెప్పండి ఇప్పుడు? 3,000 బెండ్ పెట్రోల్కి సరిపోతాయి ఆఫీస్కి వెళ్ళి రావడానికి, అంతే. ఇంట్లో పరిస్థితి ఏంటి? నిజం చెప్తున్నానండి. ఫస్ట్ 2 నెలల్లో నీళ్ళు అడిగాడండి. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఉంది విషయం. జీతం ఇచ్చేవాడేమో 15వ తారీఖు ఇస్తాడండి జీతం, ఈఎంఐ మాత్రం ఎన్నో తారీఖు కట్టాలి? చెప్ప ఫస్ట్ తారీఖు 2వ తారీఖు ఇస్తాడంటే అవకాశం వాడు మహా అంటే 5 లోపు కట్టేయాలా? 5 లోపు జీతాలు ఇస్తాడండి ఎవరు? ఈ లోపు ఏం చేసేవాడు అంటే ఎవరైనా కూడా ఫోన్ చేసేవారు, ప్లీజ్ రా ఈఎంఐ కట్టకపోతే 20,000 అయ్యాను వాడు, నేను జీతం రాగానే ఇస్తానండి వాడు. వాళ్ళ దగ్గర 20,000 తీసుకోవటం, ఈఎంఐ కట్టడం, ఆడికి 10,000 ఇవ్వటం, 10,000 మళ్ళీ ఇస్తానని ఆపేయటం. ఇలాగ మొత్తం ఆఫీసులోను ఇంటి చుట్టూ బంధువుల్లోను మొత్తం అప్పులు చేస్తాడండి. సరిపోవట్లేదు, మధ్యలో దెబ్బలు తగులుతాయి కదండి, అనారోగ్యమే వస్తుంది, ఒక 5,000 అయిపోతాయి. లేదా ఊర్లో ఎవరో పెళ్లి తగిలింది, పెళ్లికి వెళ్ళి రావాలంటే ఎంత అవుతుంది? 2,000 3,000 అవుతాయి. ఇలాగ అప్పులు అయిపోయాడు. నిజంగా చెప్తున్నాడు, అప్పులు అయిపోయండి. ఇంట్లో పడుకున్నప్పుడు ఫోన్ ఎత్తానంటే భయపడేవాడు. ఇప్పుడు మాట్లాడుతాను, అద్దింట్లో ఉన్నప్పుడు శుభ్రంగా వచ్చి పడుకున్నాడు. ఇప్పుడు సొంత ఇంట్లో నిద్రపడుతుందా? ఎందుకు పడట్లేదు చెప్పండి? వ్యసనముల వలన నా ప్రాణం ఏమైపోద్ది అన్నాడు, నీరైపోయింది. తిండి వంట పెట్టడం లేదు, భార్యకి ఇతనికి గొడవలు, పిల్లల మధ్యలో సఖ్యత లేదు, అంత బుర్ర అంతా ఈ అప్పులు గోల పెట్టేసుకుని ఇరిటేట్ అయిపోయి అందరిని తిట్టేస్తున్నాడు. ఎవడ ప్రశాంతమైన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. దేనికోసమో చెప్పాలి నాకు, ఏంటది? వ్యసనం. మట్టి మీద పుట్టిన ప్రేమ మట్టిని అతుకుపోయింది. స్తోమత లేకపోయినా, కొనే స్థితి లేకపోయినా నువ్వు అప్పులు చేసి మరి ఆడంబరాలకు దిగుతున్నావంటే నీ ప్రాణము మట్టిని ఏమైపోయింది తెలుసా? అతుకుంది. దానివల్ల నీ ప్రాణం ఏమైపోయింది? నీరైపోద్ది. జాగ్రత్త. అప్పులు ఊబిలో కూరుకోకండి. లేనిది చేసుకోవడానికి ముందుకెళ్ళిపోయి ఉన్నా లేకపోయినా అందరూ చేస్తున్నారు కనుక నేను చెయ్యాలి అని చక్కగా సజావుగా సాగుతున్న జీవితాన్ని నాశనం చేసుకోకండి. దేవుడు ఎంత బాగా రాస్తున్నాడండి, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయింది, నీ వాక్యము చేత నన్ను ఏం చేయంటున్నాడు? స్థిరపరచుతండి. పడతాను లేస్తున్నాను, గుడికి సరిగా రాను, ప్రార్థన సరిగా రాయను, ప్రార్థన సరిగా చేయను, వాక్యం సరిగా చదువుకోను, దేవుడికి సరిగా దేవుడు సరిగా ఇవ్వను. నా జీవితం ఏమి స్టడీగా లేదు, నా జీవితం ఏమి స్థిరంగా లేదు. పడుతుంది లేస్తుంది. నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలంటున్నాడు? స్థిరపరచు. ఎవరు ఇవన్నీ చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? మనిషి మట్టి మాయలో పడ్డాడు. మట్టి అనగానే డబ్బు, బంగారం, ఆస్తులు, ఇల్లులు, పొలాలు, ఇదంతటికి దేవుడు పెట్టిన ఏకైక పేరు మట్టి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలంటున్నాడు? బ్రతికించు. ఎవడు లోకం వద్దు అని చెప్పలేదండి దేవుడు, లిమిట్లో ఉండమని చెప్పాడు. తెలుసా మీకు? ఓవర్ అయిపోకండి అన్నాడు. దాని మీద బాగా పిచ్చి పెంచుకోకండి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, బైబిల్ ఎంత బాగా రాశాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమునై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది, చూసారా, కొనువారు తాము కొనినది తమది కానట్టును. ఎలాగుండాలట? నువ్వేదో కొనుక్కున్న వస్తువు ఎలాగుండాలట? నాది కాదండి ఇది. రేపు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఆ వస్తువు అక్కడే ఉంటుంది, నేనుండను. చిన్న లాజిక్ మర్చిపోయింది మనిషి. వస్తువు కొనేటప్పుడు ఎలా ఆలోచించాలట? నువ్వు ఏది కొను, వస్తువు కొంటున్నావా, ఇల్లు కొనుక్కున్నావా, బంగారం కొనుక్కున్నావా, పొలం కొనుక్కున్నావా, దాన్ని ఎలా చూడాలట? నాది కాదు, ఇల్లు నీది కాదు. నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు దిగిపోతావా, ఆ ఇంట్లోకి ఇంకొక ఆయన ఎక్కుతాడు. ట్రైన్ ప్రయాణం చేస్తామండి, సీట్ రిజర్వేషన్ చేసుకుంటాం. సీట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత సీట్ ఎత్తాడు, అంత సీట్ మీద పడుకుంటాం. పడుకున్నప్పుడు ఎలా ఆలోచించాలి మనం? ఈ సీట్ నాది, ఎవడ ముట్టుకోకూడదు, ఎవడ దగ్గరికి రాకూడదు, ఎవడ దీని వైపు చూడకూడదు అంటున్నావు అనుకోండి, పిచ్చోడు అంటారండి. ఎందుకు?
సీటు మీద ప్రేమ ఎప్పటి వరకు? రాజమండ్రి దిగాలి, రాజమండ్రి వస్తే ఈ సీటుకి నాకు ఒక నమస్కారం, అంతేనండి. రాజమండ్రి వరకు నాది, తర్వాత నాది కాదు. నువ్వు దిగిపోతే ఇంకొకటి ఎక్కుతాడు. అలాగే ఇల్లు అన్నావు కదా, ఇల్లు నీదా. ఇందా చెప్పాను కదా, చచ్చిపోయిన వెంటనే పట్టుకొచ్చి ఇంట్లోంచి ఎక్కడెట్టారు? టెంట్లో పెట్టారు. నువ్వు దిగిపో, ఇంకొకటి ఎక్కుతాడు ఆ ఇంట్లోకి. నీదని మాయలో పడి దానికోసం గొడవలు ఆడుకుంటున్నావు, దానికోసమే ఏమండి విభేదాలు పెట్టుకున్నావు, దానికోసమే పగతో రగిలిపోతున్నావు, దానికోసమే కొడుకుతో మాట్లాడి అంటున్నావు, దానికోసమే తల్లితో మాట్లాడి అంటున్నావు, దానికోసమే తండ్రితో మాట్లాడి అంటున్నావు. ఏంటయ్యా ఇవి? నీకేం అర్థం అవ్వలేదా? విడిచిపెట్టి వెళ్ళిపోయే వాటిపైన మమకారం పెంచుకొని బంధాలను, బంధుత్వాలను, దేవుడికి ఎవరు చేయవలసిన సేవను, వీటన్నిటిని ఎందుకండి వదిలేశాడు మనిషి? కొన్నది తమది కానట్టును, ఎంతవరకు రాశాడండి? కొన్నది తమది కానట్టును, కొన్నది నీది కాదయ్యా, కొద్ది కాలం నీ అవసరాల కోసం ఇచ్చాడు. అలాగే చూడంతే. భార్యలు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలట? భార్య లేనట్టును, అంతేనండి. అది ఎంత బాగా రాశాడంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, బలిగా ఉంటుంది. పెళ్లి కాని వాడు ప్రభుని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తాడట. పెళ్ళైనోడు ఇంకంత అమ్మగారు వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు అంటది. అంతకుముందు అడిగే వాళ్ళు లేరు కనుక ఎక్కడికి పడితే అక్కడ సువార్తకు వస్తాడు, సేవ ఉందంటే వస్తాడు, పని ఉందంటే వస్తాడు. తర్వాత అక్కడ పర్మిషన్ తీసుకోవాలా. పాస్టర్ గారు అవ్వదండి, అమ్మగారు ఇవ్వలేదు పర్మిషను. ఇప్పుడు ఎవరు సంతోష పెట్టడానికి దాసుడు అయిపోయాడు చెప్పండి? ఒకప్పుడు దేవుని సంతోషపెట్టాడు. అదే అంటున్నాడు, భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టు, ఏడ్చి వాళ్ళు ఏడవనట్టు, నవ్వే వాళ్ళు నిన్న బాబోయ్ నాకు బాగా సంతోషం అంటే ఆగు. బాగా సంతోషపడ్డాడు ధనవంతుడు, తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, అనుభవించాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఏడుతున్నాడు. భూమి మీద చాలా మంది దుఃఖపడ్డారు ప్రభు కోసం. అపోస్తలులందరూ ఈ జీవితాల్లో నుండి దుఃఖమేనండి, ఏడిపోనండి. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎలా ఆలోచించారంటే ఇది ఏడుపు కాదు, ఇది మాకు ఏంటి అనుకున్నారు? వాళ్ళు భాగ్యం, సంతోషం అనుకున్నారు. ఏడ్చు వాళ్ళు ఏడవనట్టును. ఎంత బాగా రాస్తున్నాడు తెలుసండి. నిజంగానండి, వాక్యం అర్థమైతే జీవితాలు వేరండి, వాక్యం అర్థమైతే ఆలోచనలు వేరండి, వాక్యం అర్థమైతే ప్రభువును విడిచిపెట్టలేమండి. అంటే దేవుడు ఇవన్నీ రాసి మనకెందుకు చెప్తున్నాడు ఈ రాత్రి అంటే, నాయన నన్ను ప్రేమించవలసిన నిన్ను, నా కొరకు బ్రతకవలసిన నిన్ను ఈ లోకం మట్టి తన వైపుకు లాగేసుకుంది. మట్టి కోసం బ్రతికేవాడిగా మార్చేసింది నిన్ను, మట్టిని ప్రేమించేవాడిగా మార్చేసింది నిన్ను. ఆ మట్టి లోకాన్ని చేసిన నా పైన మమకారం లేకుండా చేసింది అది. ఏమంటే మాట్లాడుతానండి, నిజంగానండి. ఈరోజు భూమి మీద ఉన్న ఏ బంధమైనా మీరు చూడండి, ఒకప్పుడు అండి ఒక ఇంట్లోనండి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయండి కుటుంబాలు? ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా? లేవు. పెళ్ళైన 4 రోజులకే పెట్టి చదివేసుకుంటాం, వేరు కాపురం. ఎందుకు? నాకు డౌట్ ఏంటంటే, ఎందుకు కలిసి ఉంటారంటే వాళ్ళ మధ్యలో ఏ విషయంలో గొడవ వస్తుందో చెప్పాలా. ఉమ్మడి కుటుంబాలు విడిపోకుండా ఒక చోట ఉంటే వాళ్ళ మధ్యలో ఏ విషయంలో గొడవ వస్తుందని చెప్పండి. ఒకటే రీజను ఏంటి చెప్పండి? అది సంపాదన, డబ్బు. మన సంపాదన మనకు ఉండాలి, వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉండాలి. కలిసి ఉండకూడదు. అంటే బంధాలను సైతం విడగొట్టి దూరం అయిపోవడానికి బలమైన కారణంగా ఏం మారింది అంటే డబ్బండి. ప్రకాశం జిల్లా అండి, ఆ ఊరి పేరు భలే ఉంటుందండి ఇక్కడ, ఖమ్మం. నీకు తెలుసు కదా ఖమ్మం. తల్లి ఒక పెద్ద కొడుకు, ఒక చిన్న కొడుకు అండి. పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది, చిన్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది అమ్మ నాన్నలకి ఇష్టం లేదు, అయినా సరే అమ్మాయి అంటే నాకు ఇష్టమని పెళ్లి చేసుకున్నాడు. ఇక తప్పక ఇంట్లోకి రానిచ్చారండి. ఇంట్లోకి రానిచ్చిన తర్వాత కొద్ది రోజులకి చిన్న కొడుకు, మమ్మీ నా భార్య మీతో కలిసి ఉండలేకపోతుంది, ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను కనుక నా భార్యను మీరు బాధ పెడుతున్నారు, నా భార్యను తిడుతున్నారట, ఆమె ఇక్కడ ఉండలేకపోతుంది, మేము వేరుగా ఉండాలనుకుంటున్నాం అన్నారు. వేరుగా ఉండండి అంటే, వేరుగా ఉండటం అంటే నేను ఎలా బతుకుతాను? మరి నాకున్న ఆస్తి ఉంది కదా, మనకున్న పొలం ఉంది కదా, దాన్ని 2 భాగాలు చేసాయి. అన్నయ్యకు ఒక భాగం ఇచ్చాయి, నాకు ఒక భాగం ఇచ్చాయి, నా భాగంలో నా భార్య నేను బతుకుతాం అని తల్లిని చిన్న కొడుకు అడిగాడండి. తల్లి ఏం చేసింది తెలుసండి? ఒకానొక రాత్రి అండి పెద్ద కొడుకు ఇంకో కొంతమందితో కలిసండి చిన్న కొడుకుని చంపించేసిందండి. మామూలుగా చంపించలేదు, మళ్ళీ తెలుసా, మామూలుగా చంపలేదు. చిన్న కొడుకుని చంపి ముక్కల కింద నరికించిందండి. ముక్కల కింద నరికించి గోను సంచుల్లో నింపండి చెరువు దగ్గర పడాయించేసింది. సొంత తల్లండి, తాను కన్న తన కొడుకుని ముక్కల కింద నరికించింది. ఏం అడిగాడని నరికించింది చెప్పండి? ఆస్తి,
అంటే ఏ మాయలో ఉంది ఆ తల్లి? ఏ మాయ అండి? మన పాఠం ప్రకారం చెప్పండి, ఏ మాయలో ఉంది? మట్టి మాయలో కొడుకుని నరికేస్తాను, అంతేనా? మట్టి కదండి, అది మట్టి కదండి, ఆస్తి ఏముందండి? పోనీ ఈ ముసలావిడైనా 200 సంవత్సరాలు బతుకుతుందా? మీరు చెప్పండి. గట్టిగా అంటే ఇంకో 20 సంవత్సరాలు బతుకుతారు, ఈవిడ చచ్చిపోద్దండి. చచ్చిపోయే ఈవిడ నిండు నూరేళ్ళు బతకాల్సిన సొంత కొడుకుని నరికించి ముక్కల కింద చంపించేసింది అంటే ఏ పిచ్చి పట్టింది చెప్పండి? లోకానికి ఏ పిచ్చి పట్టింది? మట్టి పిచ్చండి. కొడుకు లేడు, కూతురు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఇక వీళ్ళనే పట్టించుకోవట్లేదంటే పరలోకంలో ఉన్న దేవుణ్ణి మీరు ఆలోచించండి. అసలు వీళ్ళనే పట్టించుకోవట్లేదంటే పరలోకంలో ఉన్న దేవుడికి లోబడి పరలోకంలో ఉన్న దేవుడిని ప్రేమించి బ్రతికే వాళ్ళు ఉంటారంటారా? బైబిల్లో వచనం చూపిస్తాను నేను. మీరు చాలా సంవత్సరాలు చదివి ఉండొచ్చు, నిజంగానండి వచనంలో దేవుడు ఇదా చెప్పాడు విషయం అనుకుంటారు ఈరోజు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏమంటున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, అబ్బా ఆ మాట చూడండి, ఏం చేయకూడదట? ప్రేమింపకుడి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి, లోకంలో ఉన్న వస్తువులను ప్రేమించకండి, లోకంలో ఉన్న భూమిని, లోకంలో ఉన్న డబ్బును, లోకంలో ఉన్న బంగారాన్ని ప్రేమించకండి. దేవుడు చెప్తున్నాడు ఇది. దేవుడు చెప్తున్నాడు. చాలా మంది తెలియకుండా బోధలు ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గరికి రండి, డబ్బు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, పొలాలు ఇస్తాడని ఆత్మీయంగా పరలోకం కొరకు సిద్ధం చేయవలసిన వాళ్ళని ఈ లోకం కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ లోకాసుల్లోకి నెట్టుతున్నారు, గెంటుతున్నారు. జాగ్రత్త, మీ ఆత్మలు నాశనం అయిపోతాయి. దేవుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. నా సొంత మాటలు రాసుకుని రాలేదు, మీ బైబిల్లో ఉంది మాట. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించటం ఏంటి? లోకాన్ని చేసిన దేవుని కదా ప్రేమించాలి నువ్వు. లోకాన్ని కలిగించిన దేవుని కదా ప్రేమించాలి. లోకాన్ని కలిగించి నీ అవసరతల కోసం నీకు ఇచ్చి 60-70 ఏళ్ళు నిన్ను పెంచి పోషిస్తాను నీ తండ్రిని కదా నువ్వు ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తున్నావు ఏంటి? ఎవడో మాట్లాడుతాను, ఎవడు ఇక్కడ కూర్చున్నారు కదా మీరంతా, ఇక్కడ కూర్చున్నారు కదా మీరంతా. ఈరోజు ఈ గ్రామం అంతా ఏం చెప్పుంటారంటే వాక్యం చెప్తున్నారండి, వాక్యం చెప్తున్నారండి అంటే మీరు కొద్దిమంది వచ్చారు. మీరంటే వాక్యం అంటే ఇష్టం కనుక, దేవుడు అంటే ఇష్టం కనుక మీరు వచ్చారు. వాళ్ళు వాక్యం వినడానికి రండి అని ప్రచారం చేస్తున్న టైంలోనే సాయంత్రం సభకు వస్తే 1 గ్రాము బంగారం ఇస్తాం అన్నారు అనుకోండి, ఈ గ్రౌండ్ ఖాళీ ఉంటుంది ఇప్పుడు? మీరు చెప్పండి. ఎవరి మీటింగ్కి వస్తే 1 గ్రాము బంగారం అన్నారు అనుకోండి, ఈ గ్రౌండ్ ఖాళీ ఉంటుందా? మీరు చెప్పండి. ఉండదు. అంటే వాకింగ్ కోసం రండి అంటే కొద్దిమంది వస్తారు, బంగారం ఇస్తామంటే ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడి కంటే దేవుని మీద ప్రేమాలకి మట్టి, లోకం, ఈ లోకంలో ఉన్న వస్తువులు ఎంత బాగా రాస్తున్నాడు. తండ్రి బాధపడిపోయాడండి. నన్ను వదిలేసి లోకం మీద పడ్డారు ఇట్రా మీరు. లోకాన్ని కలిగించింది నేను, మీకు ఊపిరినిచ్చింది నేను, మీకు జీవితం ఇచ్చింది నేను, చచ్చిపోతే మిమ్మల్ని చేర్చుకోవాల్సింది నేను, నరకంలో పడకుండా నన్ను కదా మీరు ప్రేమించాలి, నన్ను కదా మీరు గౌరవించాలి, నన్ను కదా మీరు పూజించాలి, నా ఇష్టాన్ని కదా మీరు నెరవేర్చాలి భూమి మీద. లోకపు మాయలో పడ్డారేటి. ఎంత బాగా రాస్తున్నాడో. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రేమించడానికి కుదరదు. డబ్బును ప్రేమించకూడదు. ఎవరు లోకంలో ఉన్న వస్తువులను ప్రేమించకూడదు. అంటే వీటి మీద ప్రేమ ఏంటండి? మీకు అర్థమైంది. ఒక ఉదాహరణ చెప్తాను, బుర్ర వేడెక్కిపోయిన తర్వాత నవ్వుకుంటారు మీరు. లోకాన్ని ప్రేమించకండి. ఎందుకు ప్రేమించకూడదండి? ఎందుకు ప్రేమించకూడదు చెప్తున్నాడు తర్వాత రీజను. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఎవడైనానో లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో, అదండి అసలు కారణం. బాగా వినాలి ఇది. మీరు లోకాన్ని ప్రేమిస్తేనట తండ్రి ప్రేమ మనలో ఉండదట. తండ్రి ప్రేమ అంటే ఏంటో చెప్పాలా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఇది ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ. నీలో తండ్రి ప్రేమ ఉంటే పొరుగుని ప్రేమిస్తావు, పొరుగుడికి ఏదైనా సహాయం చేస్తావు, పొరుగుడి కోసం ఏదైనా ఖర్చు పెడతావు. ఈరోజు సభలు జరుగుతున్నాయంటే ₹1000 ఖర్చు అవుతుందండి. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారంటే ఒక్క ఆత్మనైనా కాపాడాలి, పొరుగువారికి సత్యం చెప్పాలి, పొరుగువారి జీవితాన్ని చక్కపెట్టాలి, పొరుగువారి ఈ సత్యాన్ని తెలియక లోకంలో బ్రతికేసి నరకానికి వెళ్ళిపోతాడేమో, ఒక ఆత్మను కాపాడాలి. ఇవి స్వచ్ఛందంగా ఇష్టంతో, దేవుడి మీద ఇష్టంతో, పొరుగువారి మీద ప్రేమతో జరిగిస్తున్న కార్యక్రమాలండి. ₹1000 ఖర్చు అవుతుంది. వాళ్ళ కష్టార్జితం మనకి వాక్యం చెప్పించడానికి ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళలో ఏముంది? తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ ఉంటే జీవితాలు ఎలా ఉంటాయి? తండ్రి ప్రేమ మనలో లేదనుకోండి,
తండ్రి ఆలోచనలు మనలో లేవనుకోండి, లోక సంబంధమైన ప్రేమ మనలో ఉందనుకోండి, తల్లిని ప్రేమించలేమండి, తండ్రిని ప్రేమించలేమండి, అన్నయ్యను ప్రేమించలేమండి, తమ్ముడిని ప్రేమించలేమండి. లోక ప్రేమ హృదయములోనికి వెళితే మనుషుల మీద ప్రేమ చచ్చిపోద్ది. బాగా అర్థం చేసుకోండి మీరు. చిన్నప్పుడు అండి అన్నదమ్ములండి ఒకే ఇంట్లో ఉంటారు, ఒక చాక్లెట్ ఉందనుకోండి, అలా ఎలా తింటారు చెప్పండి? చిన్నప్పుడు అన్నదమ్ములకి ఇద్దరికి ఒకటే చాక్లెట్ ఉందనుకోండి, ఒకటే చాక్లెట్ ఉందిరా ఇద్దరు కలిసి తీసుకోండి అంటది వాళ్ళ అమ్మ. అప్పుడు ఎలా తింటారు అది? ఆ చాక్లెట్కి ఇలా పైన ఏదన్నా చుట్టండి, ఒకడు ఇలా కొరికి 2 ముక్కలు చేసి తమ్ముడు మొక్క తినరా అంటాడు. ఎంత బాగున్నారండి వాళ్ళు ఎప్పుడు? చిన్నప్పుడు. అదే పెద్ద అయిన తర్వాత ఎవరు ఇల్లు ఉందిరా చెరో మొక్క తీసుకుంటారంటే, అలాగే ఎలా పంచుతావు, మొత్తం నాకే కావాలంటాడు ఈడు. ఏమండి ఇప్పుడు ఇళ్లలో ఏ ప్రేమ చచ్చిపోయింది చెప్పాలి? ఇప్పుడు చిన్నప్పుడు స్వతహాగా దేవుడు ప్రేమ పెట్టి పంపించాడండి. చిన్నపిల్లల్లో దేవుడు ప్రేమ ఉంటుందండి. పెరిగే కొలది వాళ్ళ నుంచి ఏం పోయింది? దేవుని మీద ప్రేమ లేదా దేవుడు పెట్టిన ప్రేమ పోయి ఏ ప్రేమ వచ్చింది? మట్టి మీద ప్రేమ మనసులోకి ఎక్కింది. అందుకే తమ్ముని ప్రేమించను, అన్నను ప్రేమించను. ఇందా చెప్పాను కదా వార్త, తల్లి కొడుకును కూడా ఏం చేయట్లేదు, ప్రేమించదు. ఇదిగో మీరు ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదండి. ఈ లోకం పిచ్చి మైండ్లోకి ఎక్కిపోతానండి. ఎవరిని ప్రేమించలేవండి. అందరినీ వాడు నాకు ఎలాగ ఉపయోగపడతాడు, డబ్బులు ఇస్తాడా, లేదా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాడా, నాకు ఏమైనా తినిపిస్తాడా? ఏమండి ఈరోజు మనిషిని ప్రేమిస్తున్నది వీటి కోసమే కాదా? మీరు చెప్పండి. మనిషిని మనిషిగా ప్రేమించేవాడు ఉన్నాడండి, మనిషిని ప్రేమతో చూసేవాడు ఉన్నాడండి. అన్ని ఆర్థిక బంధాలే, రక్త బంధాలు లేవు. ఇప్పుడు ఏ బంధాలు చెప్పండి? ఆర్థిక బంధాలు. చెల్లి అన్నయ్య ఇంటికి వెళ్ళాలంటే మా అన్నయ్య ఏమైనా బాగా డబ్బులు ఉంటే నెలకు 2 సార్లు వెళ్తాను. ఆడే పేదరికంలో ఉన్నాడు అనుకోండి, అమ్మ బాబు మా అన్నయ్య కదని అంటది. దొంగ ప్రేమలు కదండి ఈరోజు ఉన్నవన్నీ. స్వచ్ఛంగా చిన్నప్పుడు ఉన్న ప్రేమలు మనుషుల మధ్యలో ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, మనుషుల మధ్యలో ఉన్నాయా? అది దేవుడు చెప్తున్నాడండి. ఎందుకు ఇలా మనుషులు ఇలా మారిపోయారు అంటే, లోకాన్ని ప్రేమించిన వాళ్ళునట తండ్రి ప్రేమట ఉండదటండి. లోకపిచ్చి ఎక్కిపోయిందండి ఇస్కరియోతు యోధాకి. ఈ లోక ప్రేమ ఎక్కిపోయింది. లోక ప్రేమ ఎక్కిపోయిన తర్వాత తనకు వాక్యం చెప్పినవాడు, తాను స్వస్థతలు చేయడానికి అధికారం ఇచ్చినవాడు, వాక్యం నేర్పించి సేవకుడిగా నిలబెట్టినవాడు, అన్నం పెట్టినవాడు, వాక్యం చెప్పినవాడు, ఊరికి వెంట తిప్పుకున్నవాడు, గొప్పవాడిని చేసి సేవకుడిని చేసి సమాజం మధ్యలో నిలబెడితే ఇస్కరియోతు యోధాని 30 వెండి నాణాల కోసం యేసుప్రభుని అమ్మేశాడు అంటే వాళ్ళు ఏ ప్రేమ చచ్చిపోయింది చెప్పండి? తండ్రి ప్రేమ చచ్చింది. ఏ ప్రేమ వచ్చింది? మట్టిని ప్రేమించాడా ప్రభుని అమ్మేస్తాడు అంతే. మళ్ళా చెప్తున్నానండి, మట్టిని ప్రేమించాడా అమ్మని చంపేస్తాడు, మట్టిని ప్రేమించాడా తమ్ముడిని చంపేస్తాడు, అన్నని చంపేస్తాడు. చావులేనండి. ఈ మట్టి ప్రేమ మనసులోకి ఎక్కితేనండి దేవుడి ప్రేమ మనసులోంచి వెళ్ళిపోద్దండి. అందుకే అంటున్నాడు, దయచేసి మీరు ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. నేను పెట్టిన స్వచ్ఛమైన ప్రేమ నాశనం అయిపోద్ది లోకాన్ని మీరు ప్రేమిస్తే. ఏమన్నా మాట్లాడుతానండి, ఎందుకంటే దేవుడు ఇంతలా చెప్తున్నాడు మీరు లోకాన్ని ప్రేమించొద్దు అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మీకు ఉదాహరణ చెప్తాను. ఎంత బాగా అర్థమవుతాడు దేవుడు అంటే, తల్లి ఉంటుందండి, కొడుకు అంటే ఇష్టం బాగా, వాడు ఏది అడిగితే అది వండి పెడతా ఉంటుంది. అమ్మా నువ్వు బిర్యానీ బాగా చేస్తావమ్మా, ఓ రోజు బిర్యానీ వండన్నాడు. కొడుకు నోరు తెరిచి అడిగాడు కదా అని బిర్యానీ వండింది. బాగా వినండి, బిర్యానీ బాగా అన్ని చికెన్ వేసి మటన్ వేసి వాడికి ఇష్టమైనట్టుగా బిర్యానీ వండింది. వాడు ఎలాగైతే ఇష్టపడి బాగా ఎక్కువ తింటాడో అలాగే వండింది బిర్యానీ. తెచ్చింది భోజనం బల్ల మీదకి పెట్టింది. తినగానే ఇష్టమైన ఆహారం తినగానే ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా భలే బిర్యానీ వండేవమ్మా, బిర్యానీ ఎంత బాగుందమ్మా, బిర్యానీ సూపర్ అమ్మా అని పొగుడుతున్నాడు. అక్కడ వరకు తల్లి బాగానే చూస్తుంది ఇలాగా, బిర్యానీ సూపర్ అమ్మా నీకు అసలు నిన్ను కొట్టినోడు లేడమ్మా బిర్యానీ చేసేటప్పుడు అంటది. వేస్తమ్మా అన్నాడు అనుకోండి, ఏమంటది చెప్పండి? ఆ వండిన కుక్కర్కి నెత్తి మీద వేసి కొట్టదండి. బిర్యానీ ముందు నువ్వు వేస్తూ అన్నాడు అనుకోండి, నెత్తి మీద గిన్నె వేసుకుని కొడుతుంది. ఎందుకు? అమ్మను పొగిడితే, అమ్మను ప్రేమిస్తే రోజుకు ఒకసారో లేదా 2 రోజులకు ఒకసారి ఈ బిర్యానీ వండి పెడుతుంది. ఈ బిర్యానీ ముందు నువ్వు వేస్తామా అంటే మీకు అర్థమైంది ఎంత కోపం వస్తుంది, ఎంత చిరాకేస్తుంది. ఇది మీకు అర్థమైతే లోకాన్ని కలిగించి మనకిచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఈ లోకాన్ని ప్రేమించి నువ్వు ఎవరో నాకు తెలియదంటే, ఈ లోకాన్ని ప్రేమించి నీ దేవుడి పనికి రానంటే, ఈ లోకాన్ని ప్రేమించి నువ్వు దేవుడి సన్నిధికి దూరం అయిపోతే అంటే ఆయన్ని ప్రేమిస్తున్నావా లోకాన్ని ప్రేమిస్తున్నావా?
ఆయన మీద ఉండాలా ప్రేమ లోకం మీద ఉండాలా? ఏంటండి ఈరోజు మనల్ని ఇలా మాయ చేసింది సైతాను. అపవాది మాయండి ఇది, అపవాది కట్టిన మాయా కోట అండి ఇది. మనుషులు ఆ కోటలో ఉన్నారండి, అది కట్టిన మాయా కోటలో బొమ్మలుగా ఆడిస్తుందండి. ఈరోజు బొమ్మలుగా ఆట ఆడుతుందండి మానవ జాతి అంతా. ఎవరికి సత్యాలు తెలియదండి, ఎవరికి నిజాలు తెలియదండి. చచ్చిపోతే ఏమైపోతామన్న భయం లేదండి ఎవరికి. డబ్బు, ఇల్లులు, పొలాలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇది తప్పండి. మనిషికి మరో ధ్యాస లేదండి. మట్టి మట్టి మట్టి. తెల్లారు లేస్తే మనిషికి మట్టి మట్టి మీదనండి ప్రేమ కలిగించిన వాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నవాడు, నిన్ను లోకానికి పంపించినవాడు, నీ రాక కొరకు నరులారా తిరిగి రండని నిన్ను పంపించిన మీ నాన్న పరలోకంలో ఉండి ఎదురు చూస్తున్నాడే. భూమి మీద ఉన్న ఆయనకి ఇలాంటి మీటింగ్లు పెట్టరాదు, ఆయన కోసం చెప్పరాదు, ఆయన కొరకు ఏదైనా బ్రతకరాదు, ఆయన కొరకు ఏదో ఒకటి చేశానని చెప్పుకొని దైవ కార్యక్రమాలతో కదండి ఆయన ఎదుర్కోవడానికి చచ్చిపోయిన తర్వాత మనిషి సిద్ధపడాలి. ఇవేమి ఉండవు జీవితంలో, ఇవేమి ఉండవు. తెల్లవారు లేస్తే లోకం 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 లోకం. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక, ఎంత బాధపడుతున్నాడు దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్న వారి విషయంలో. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమండి మొదటి 3 వచనాలు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మనం ఎప్పుడు లేపబడ్డాం క్రీస్తుతో కూడా అంటే బాప్తిస్మం రోజు. జాగ్రత్తగా వినండి. మీరు బాప్తిస్మం తీసుకున్నవారు కదా, లోకానికి వేరైన వారు కదా, పరలోకం కోసం ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు కదా, పాపాలు కడుక్కున్న వాళ్ళు కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి అన్నాడు. క్రైస్తవుడు దేని వెతకాలట? పైనున్నాటిని. మన కళ్ళు ఎప్పుడు దేని చూస్తాయి? ఇలాగే ఇటు చూసే తప్ప కళ్ళు అటు ఎప్పుడు చూసేయండి. యేసుప్రభు ప్రార్థన చేశాడు బైబిల్లో, ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా హార్ట్ఫుల్గా మీ డాబా ఎక్కిపోయి ఒక్కసారి మా నాన్న ఏం చేస్తున్నాడని ఇలా పైకి చూసిన వాళ్ళు చేయొద్దండి, పైకి చూసిన వాళ్ళు చేయొద్దండి. మన కళ్ళు పక్కన డాబాని చూస్తూ ఉంటాయి ఎప్పుడు. ఏం తెచ్చుకుంటుంది, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు, నీకెందుకు వాళ్ళ ఇంటికి ఎవరు వస్తే. పైకి చూడమ్మా అంటే పక్కింట్లో చూసావు నువ్వు, పైకి చూడమ్మా అంటే ఎదురింట్లో చూస్తావు, పైకి చూడమ్మా అంటే వెనకింట్లో చూస్తున్నావు, పైకి చూడమ్మా అంటే పక్కన చూస్తావు. నువ్వు చూడాల్సింది ఎక్కడగట? పైనట. పైన అంటే ఆకాశానికి ఆవల మన తండ్రి ఉన్నాడు పరలోకంలో, ఆ పక్కనే యేసుక్రీస్తుల వారు కూర్చుని ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టి రెండో రాకడికి సిద్ధపడుతున్నాడు. ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆ లోకానికి వెళ్ళిపోవడానికి కదా నువ్వు బ్రతకాలి. ఏంటి మాయలో పడిపోయేవేటి, ఈ మట్టి మాయలో పడ్డవేటి? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం అక్కడ కదా ఉన్నది, ఆయన కదా మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళాలి. ఈ లోకంలో పడ్డవేంటి? మళ్ళా చెప్తానండి, మాయబోధలు నమ్మకండి. యేసు దగ్గరికి రండి, డబ్బులు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, ఈ లోకంలో నిన్ను సెటిల్ చేస్తాడు. తప్పండి ఇదంతా. కొత్త నిబంధనలోకి వచ్చేసరికండి మనం ఉన్నది అంచెదినాలు అని చెప్పాడండి. అన్నీ చెప్పాలనిపిస్తుంది, టైం అయిపోతుంది. మనం ఉన్నది అంచెదినాలండి. ఇప్పుడు ఆస్తులు ఇచ్చే దినాలు కాదండి ఇవి. దేవుడు మనుషులకు ఆస్తులు ఇచ్చే దినాలు కాదండి ఇవి. నేను చూపిస్తాను చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, ఎంత బాగా చెప్తున్నాడండి. మనుషులకు అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా రాయించాడండి బైబిల్. ఎందుకంటే దేవుడు అర్థం కావటం లేదు. యాకోబు గారు రాసిన పత్రిక ఏమంటే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుబడి. ధనవంతుల మీదకి ఏమొస్తుందట? ఉగ్రత, దేవుడు ఉపద్రవం వస్తుందట. ఏమన్నా అలా అదేంటండి బైబిల్లో దేవుడు ధనవంతుల మీదకి ఉపద్రవం అంటున్నాడు, ఉగ్రత అంటున్నాడు. మరి బైబిల్లో పాత నిబంధనలో అబ్రహామును ధనవంతుని చేసిన దేవుడే కదా, యోబును ధనవంతుని చేసిన దేవుడే కదా. నిజమేనండి, వాళ్ళందరికీ ధనాన్ని ఇచ్చింది దేవుడేనండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించాడో దేవుడు అప్పుడే ఈ లోకానికి అంత్య దినాలు ప్రారంభించాడు. అంత్య దినాలు అంటే చివరి దినాలు. ఇంకే మీరు మరి నాటు భాషలో చెప్పాలంటే పోయే కాలం అని. ఇది మీకు ఇంక బాగా అర్థం కావాలంటే మనం ఏ కాలంలో ఉన్నాం? పోయే కాలం. రేపు వేసుకోవస్తే పోతుంది ఇదంతా. ఏ కాలం చెప్పండి? ఈ కాలం పోయే కాలం. దేవుడు అంటున్నాడు, ఒరే పోయే కాలంలో ఆస్తులు సంపాదిస్తున్నావు అన్నాడు.
కింద అదేముంది చూడండి, ధనవంతులారా మీ మీదకి వచ్చిన ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుగుడి, మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును, అంత్య దినముల యందు ధనమును కూర్చుకొంటిరి. అదండి దేవుడి ప్రాబ్లం. ఏ దినాల్లో కూర్చుకున్నారంటే ధనాన్ని? అంచె దినాల్లో. అబ్రాహాం కూర్చుకుంటాడు, అది ప్రారంభపు దినాలు. ఇవే దినాలు. ఇప్పుడు ఆస్తులు ఏంటి, ఇప్పుడు పొలాలేంటి? దేవుడి కోసం బ్రతికామా? దేవుడు సేవ చేశామా? సువార్తకి వెళ్ళామా? మన వల్ల ఆయన సహకారం దేవుడికి ఇచ్చామా? దేవుడు రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? ఇది కదా నీ బ్రతుకులో ఉండాలి. ఆ మాయలోనికి నువ్వు వెళ్ళొద్దు. ఏమంటే మీకు అర్థమైందో లేదో, అంచె దినాలు అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఐసీలో ఉన్నాడండి, ముక్కుకి గాలి తీసుకోలేకపోతున్నారు, ఆక్సిజన్ పెడతారు కదా, ముక్కుకి ఆక్సిజన్ పెట్టేశారు, మీటర్ అలా పైకి లేస్తుంది, కిందకు వస్తుంది, ఎప్పుడు పోతాడో తెలియదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి, బాబు ఈయన మీకు ఏమవుతాడో అని అడిగారు. మా నాన్నగారు అండి, ఏం తింటాడో పెట్టేయండి అన్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏం తింటాడో పెట్టేయండి అంటే అర్థం ఏంటి? చచ్చిపోతాడని చెప్పి ఇంక మీ ఓడు 3 రోజులే ఉంటారు అని చెప్పాడు. ఆ మాట అతనికి వినబడిపోయింది. ఎవరికి? బెడ్ మీద ఉన్నోడికి. ఎన్ని రోజులు అని చెప్పారు ఇప్పుడు? 3 రోజులు. ఇంకా అలా బాధపడుతూ కన్నీళ్ళు కార్చుకుంటూ నేను వెళ్ళిపోతానా 3 రోజులని ఏడ్చుకుంటా ఉన్నాడు. ఈలోపు ఒకడు వచ్చి, అన్నయ్య బంగారం రేటు తగ్గిందట, కొంట వీట అన్నాడు. ఆ చచ్చిపోయేవాడి దగ్గరికి వచ్చి, ఎలాగుంటా చెప్పండి సీను. వాడు ఏముంటాడో చెప్పాలా? చెయ్యి గనక పైకి లేచిందంటే లాగి చెంప మీద వేసి కొడతాడు. నిన్నున్న పరిస్థితి ఏంటో నువ్వు నాకు చెప్తున్నది ఏంటో అంటాడా అండ? ఆడు ఉన్నది ఏ తినాలండి? చివరి దినాలు కదండి. చివరి దినాల్లో బంగారం కొంటావా? చివరి దినాల్లో గేదెలు 1,00,000 రూపాయలకి ఎత్తున్నారంటే మా ఊర్లో అన్నాడు అనుకోండి. ఎవరికి కావాలరా నీ గేదెలు? ఎవరికి కావాలరా నీ పొలం? ఎవరికి కావాలరా నీ బంగారం? నేనే చచ్చిపోతాను 3 రోజులు, నీకెంత? నీ పొలము, నీ వెండి, నీ డబ్బు, నీ గేదెలు ఎవరికి కావాలి అంటాడా అండ? ఏమన్నా ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? బైబిల్ అర్థం అవ్వలేదా? ఏమన్నా ఈరోజు బోధ చేస్తున్న వరకైనా అర్థం చేసుకుని బోధించాలి, ఆత్మను సిద్ధం చేయాలి కదండి పరలోకానికి. బోధకులు సైతం దేవుడు డబ్బులు ఇస్తాడు. ఇక్కడే రాబడింది, అంచె దినములు యందు మీరు ఏం కూర్చుకున్నారు? ఆస్తిని కూర్చుకున్నారు. డబ్బు ప్రమాదం వద్దురయ్యా, దేవుడి కోసం బతుకు. మీరు బైబిల్ చదువుకోండి, అపోస్తలుల కార్యాలు చదువుకోండి. 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడిందండి. జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఉన్నది చెప్తున్నాం. 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం ద్వారా సంఘం ఏర్పడింది. 3వ అధ్యాయంలో సంఘ విస్తరణ జరుగుతుంది. 4వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర. అంటే తొలి శతాబ్దంలో ఉన్న క్రైస్తవానికి అర్థమైంది, మేము ఏ దినాల్లో ఉన్నాం? అంచె దినాల్లో ఉన్నాం కనుక ఇప్పుడు సంపాదించుకోవడం కాదు, ఉన్నదంతా దేవుడికి ఇచ్చి పరలోక రాజ్యానికి సిద్ధపడాలని వాళ్ళు సిద్ధపడ్డారు. ఇప్పుడున్న బోధ ఏటో నాకేం అర్థం అవదండి. తొలి శతాబ్దంలో ఉన్న వాళ్ళు ఆస్తులు ఇస్తే ఇప్పుడు వెళ్ళొచ్చు అంటున్నారు. యేసు ప్రభు నేను ధనవంతుడు చేయబోతా. ఎక్కడ చేయడండి? ఎవరిని చేయడు? ధనవంతులు చేయాలనుకుంటే యేసు ప్రభు మనకంటే భక్తిపరులు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు తొలి శతాబ్దంలో ఆయన వెనకాల ఉన్న 12 మంది అపోస్తులు పేదోళ్ళు కదండి. ఎవరైనా ధనవంతులు చేశారండి అపోస్తులు యేసు ప్రభు? చెప్పండి, చేశాడా? అపోస్తులను ధనవంతులు చేయని యేసు ప్రభు నిన్నేం చేస్తాడు? పోనీ నేను పౌరు కంటే బాగా భక్తున్నాను చేయొస్తాను ఎవరైనా ఉంటే కదా? ఆయనే తనకున్న ఆస్తిని అంతా వాడేసి దేవుడికి పరలోకానికి సిద్ధపడ్డాడు కదండి. మనల్ని పరలోకానికి కదండి సిద్ధం చేయాలి బోధకులు. బోధ పరలోకానికి నిన్ను సిద్ధం చేసే బోధ విను. మళ్ళా చెప్తున్నాను, పరలోకానికి నిన్ను సిద్ధపరచాలి. బోధలో సూటిగా బైబిల్లో రాయబడను నీకు చెప్పాలి. మాయ చేయకూడదు. దేవుని పిల్లలారా, మట్టిని హత్తుకుంటున్న మనిషి మట్టిని హత్తుకుంటే, రెండో మాట చెప్పండి, నా ప్రాణము నీ వాక్యము చేత నా ప్రాణమును బ్రతికించవా? చచ్చిపోతాను కదా, నరకానికి వెళ్ళిపోతాను కదా తండ్రి, ఈ మట్టి మాయలంటే నరకానికి పోతాను కదా. అలా చాలా మంది నరకానికి పోయారు కదా. నీ వాక్యముతో నన్ను బ్రతికించు అన్నాడు. ఈ రాత్రి ఈ సభలను పెట్టిన వాళ్ళు మనల్ని బ్రతికించడానికి ఏం చెప్తున్నారు తెలుసా? వాక్యం. మనల్ని బ్రతికించడానికండి ఇవి. వాక్యము చేత మమ్మల్ని బ్రతికించు. మమ్మల్ని బ్రతికించేది వాక్యం ఒక్కటే అన్నాడు భక్తుడు. అర్థమైంది? ఈరోజు మీరు విన్న మాటలు హృదయంలో పెట్టుకోండి. రేపటి నుంచి మట్టి లోకం మీద ఆశ చచ్చిపోయండి. ఈ మట్టి లోకం మీద మమకారం చచ్చిపోయి పరలోకంలో ఉన్న దేవుడి కోసం బ్రతుకుతారు. మీరు పరలోకంలో దేవుడి కోసం కార్యాలు చేస్తారు, త్యాగాలు చేస్తారు. నేను బ్రతుకుతాను దేవుడి కోసం ముందుకు వస్తారు. మనకి ఇంతకాలం ఇవి ఎవరు చెప్పలేదు కనుక ఆ మోసలో మాయలో
మనమందరూ ఉండిపోయామండి. దేవుని పిల్లలారా, కనుక మట్టిని హత్తుకుంటున్న మనిషి మట్టి మాయలో నుండి బయటకు వచ్చి దేవుణ్ణి హత్తుకోవాలి, ప్రభుని హత్తుకోవాలి. అలా మీరు హత్తుకుంటే పరలోక రాజ్యాన్ని చూస్తారు. ప్రార్థన చేసుకుందాం.